నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇన్నాళ్ళు చూసాం. నిజానికి రాజకీయ నాయకుల పనితీరు ఎలా ఉంటుందో కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది కుటుంబాలకు న్యాయం చేశాడు. ఎంతోమంది కుటుంబాలు చీకట్లో మగ్గుతున్న కుటుంబాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగిందనే ఒక వార్త నేను విన్నా. నిజానికి అలాంటి పరిణామం జరిగిందా? సిద్దిపేట కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి ఆ సమయంలో చాలామంది కుటుంబాలలో వెలుగు నింపారు. ఇప్పటికీ కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించడం జరిగింది. సో మొత్తానికి సిద్దిపేట వైపు వెళ్తున్న తరుణంలో ఈ వార్త ఏదైతే ఉందో నా చెవున పడడం, పూర్తి స్థాయిలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా? ఎందుకు హెల్ప్ చేయాల్సి వచ్చింది? ఆ కుటుంబ పరిస్థితి ఏంది? ఏం జరుగుతుంది అనేది కాస్త మనం లోతుగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను శంకర్ వారి కుటుంబ సభ్యులతో ఉన్నా. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి అందరికీ. ఏంటి మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? నా పేరు శంకర్, మా భార్య పేరు పుష్ప. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఫస్ట్ నుంచి టాపర్గా ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చేసరికి కూడా టాపర్గా ఉన్నారు. ఇంటర్లో వారికి మంచి ర్యాంకు రావడం జరిగింది. ఆ ర్యాంకుతో వాళ్ళకు మెడిసిన్ సీట్ వచ్చింది. ఆ సమయంలో మాకు ఎలాంటి డబ్బు లేదు సర్దుబాటు చేయడానికి. అది 2-3 రోజుల్లో కడితే తప్ప మనకు సీటు దక్కే పరిస్థితి లేదు. ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి సార్ను కలవడం జరిగింది. పిల్లల ప్రతిభను గుర్తించి సారు స్పందించి పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తను సహాయం చేయడం జరిగింది. ఆ సమయంలోనే నాకు ఇంకో చిన్న పాప కూడా ఉంది. మరి ఆ పాప కూడా ఇంకొక 2 సంవత్సరాలలో మరి ఇది ఇంటర్కు వచ్చే పరిస్థితి అయి ఉంది సార్. మరి ఆ పాప కూడా మెడిసిన్ చదువుతూ ఉంటుంది. మరి మీరు సహాయం చేస్తారా సార్ అంటే తను చేస్తా అని చెప్పి నాకు ఆ సమయంలోనే నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనుకున్నట్టుగానే దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి కూడా మెడిసిన్ సీట్ వచ్చింది. ఆ అమ్మాయికి కూడా సార్ సహాయం చేయడం జరుగుతుంది. అంటే ఏ సంవత్సరంలో మీకు ఈ సహకారం చేశారు? సార్ 2017 సార్. 2017 ఇక్కడ సిద్దిపేట కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు కలవడం జరిగింది. అప్పుడే మా అమ్మాయికి సీట్ రావడం జరిగింది. అసలు మీరు ఏం చేస్తారు వృత్తిరీత్యా? సరే మిల్లులో గుమాస్తా చేసిన, మొక్కల దుకాణంలో చేసిన, అది చాలా జాగాలన్నీ గుమాస్తా పనిగా చేసుకున్నాను సార్. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కిరాయిన్లే సార్. మాకు ఈ ఆర్థికంగా మేము ఎన్నడూ జీవితంలో ఎదిగింది లేదు సార్. చేతి కష్టం మీద చేసుకొని బతకడం ఇక ఇదే కష్టమైపోతుంది అట్లా. ఓకే. 2017 అంటే మీరు ఏ సందర్భంలో, అంటే ప్రజావాణి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు? అయితే ఇది అమ్మాయికి సీట్ రావడం వల్ల అక్కడికి ఇది ప్రజా సమస్యలు వింటున్నారు, ఎవరికైనా సహాయం చేస్తున్నారని చెప్పి న్యూస్ పేపర్లలో కొన్ని అది చూడడం జరిగింది. దానివల్ల నేను కూడా అది అప్లికేషన్ ఫామ్ రాసుకొని అక్కడికి అమ్మాయి మెమో గిట్లా తీసుకొని పోవడం జరిగింది అనమాట. జరిగితే సారు చూసి స్పందించి అది ఇక్కడ లోకల్లో చదువుకున్న పాపకి ఇంత ర్యాంక్ వచ్చిందంటే ఇంకా బెటర్గా ఇంకా రేపు భవిష్యత్తు ఉంటుంది. తను మెడిసిన్ డాక్టర్గా చదివితే రేపు నాలాగా కూడా ఇంకెంతోమందికి జనాలకు సర్వీస్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ప్రతిభ గుర్తించి ముందుకు తీసుకెళ్ళడం చాలా బాగుంటుందని ఆలోచించడం జరిగింది సార్. మీ పేరండి? నా పేరు సౌమ్యశ్రీ. నేను ఇప్పుడు రీసెంట్గానే ప్రతిమా మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. నేను చిన్నప్పటి నుండి కూడా చదువులో చురుగ్గా ఉండేవాళ్ళము. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారా? ప్రైవేట్ స్కూల్లో. ఎంత వచ్చినాయి? 10th లో 9.5 వచ్చాయి. ఇంటర్లో 985 మార్క్స్తో సిద్దిపేట డిస్ట్రిక్ట్ టాపర్గా. సిద్దిపేట డిస్ట్రిక్ట్ టాపర్. ఎంసెట్లో 1426 ర్యాంక్తో కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ కాలేజ్లో ఏ కేటగిరీలో ఫ్రీ సీట్ నాకు వచ్చింది. కానీ కనీసం ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితిలో 60,000 అంటే ఇయర్లీ 60,000. స్పాట్ అడ్మిషన్ అప్పుడు 1 lakh రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అంతే. అది కూడా మాకు అప్పుడు పే చేసే స్తోమత మాకు లేదు. అప్పుడు వెంటనే వెంకట్రామరెడ్డి సార్ గారు మాకు అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ప్రజావాణి అనేది ప్రతి సోమవారం జరుగుతుండేది. అది సార్ సహాయం చేస్తారు అని మేము విన్నాము, ప్రజల సమస్యలు వింటూ. సో మేము మండే రోజు ఒకరోజు వెళ్ళడం జరిగింది. సార్ మా గురించి తెలుసుకొని మేము చెబుతూ ఉంటే చాలా మా ప్రతిభను గుర్తించి చాలా అభినందించారు. సానుకూలంగా స్పందించి ఆర్థిక సహాయం చేశారు, చదివిపిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ చేశారు? ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎంబీబీఎస్ మొత్తం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు మొత్తం. అంటే మీరు అప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర కానీ మీరు చదువుకున్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సపోర్ట్ చేయలేదు అప్పుడు?
అంటే మేము డైరెక్ట్ ఇంకా సార్ దగ్గరికి ఓకే, డైరెక్ట్ ప్రజావాణిలోకి వెళ్ళారు. సార్ సహాయం చేస్తారు నమ్మకంతోనే సార్ దగ్గరికి. అయితే మీకు సహాయం చేసేటప్పుడు సార్ ఏమైనా మాట తీసుకున్నారా? సహజంగా ఇంకా చదవాలి ఇట్లా వృద్ధులు మీరు ఎప్పటి వరకు చదువుతా అంటే అప్పటి వరకు నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అప్పుడే చెల్లెకి తర్వాత కూడా మేము చెల్లె గురించి ఇంకెవరు ఉన్నారు అంటే చెల్లె కూడా ఉంది, చదువుతుంది, ఇలా చెప్తూ ఉంటే తనకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే తర్వాత 2 సంవత్సరాల తర్వాత తనకి కూడా రావడంతో సార్ చాలా సంతోషపడ్డారు. ఇద్దరికి ముందు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పటికీ కూడా సార్ ఆ విషయం గుర్తు చేస్తుంటారు. 2 ఇయర్స్ తర్వాత సేమ్ మార్క్స్తో మళ్ళీ సేమ్ కాలేజ్లో సీట్ తెచ్చుకుంది అని చాలా సంతోషపడి తనకి కూడా సహాయం చేశారు. ఎంత అయింది మొత్తం ఎంబీబీఎస్ ఫీజు ఎంత కావచ్చు అన్నది మీకు తెలిసినంత వరకు? అంటే ఇయర్లీ 60,000 నాకు, తనకి కూడా ఇయర్లీ 60,000, 3 lakhs వరకు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అంటారు అట్లా? 5 years. 5 years. ఇప్పుడు కూడా పీజీకి సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నేనే ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. సార్ అన్నారు ఎప్పటికీ నేనైతే ఉంటాను అని చెప్పారు. ఓకే, అంటే మీరు మధ్యలో మీకు సీట్ వచ్చింది, ఓకే మీరు జాయిన్ అయ్యారు, మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా కాల్ చేసి ఎప్పుడు కాంటాక్ట్లో ఉండేవారు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి అని అయితే చెప్పేవారు. అంటే ఏదైనా కాల్ చేసిన ఏమైనా ఇష్యూ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఇది కాకుండా మధ్యలో అంతా అయితే నార్మల్ గానే జరిగింది, సజావుగానే జరిగింది. ఇంకా అత్యవసర పరిస్థితి అయితే మధ్యలో అంత ఏం రాలేదు. సో మీరు సహాయం తీసుకున్నారు, ఫ్యూచర్లో కూడా నలుగురికి సహాయం చేయాలి. తప్పకుండా. మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి చదివిపియడం కూడా వాళ్ళు కూడా చెప్పేవారు, ఇప్పుడు మనము ఒకరి సహాయంతో చదువుకున్నప్పుడు మనము రేపు భవిష్యత్తులో కూడా ఇద్దరిని అమ్మాయిల్ని కూడా చదివిపించే స్థాయికి మీరు ఎదగాలి అని చెప్పేవారు. అలాగే డాక్టర్ వృత్తి అనేది కూడా వైద్య సేవ. మనం వైద్య వృత్తిలో ఉన్నాము అంటేనే అది ప్రతి ఒక్కరికి సేవ చేయడం లాంటిది. సో అటు వైద్య సేవ, దాంతోపాటు ఎంతోమంది ఇంకా కొంతమంది విద్యార్థులు ఎవరైతే మాలాగా చదువులో టాలెంట్ ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎదగలేని వాళ్ళకి కొంచెం మేము మా వంతు సపోర్ట్ తప్పకుండా చేస్తాము. అంటే మీకు వెంకట్రామరెడ్డి గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ మీకు పరిచయం లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఫైనాన్షియల్గా? అప్పుడు ఫైనాన్షియల్గా ఇంట్లో ఇబ్బందిగానే ఉండేది. అయినా మేము కష్టపడి చదివే వాళ్ళము. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు. అలా అని కష్టం వచ్చిందని వెనక్కి తగ్గకూడదు, ముందుకి పోరాడి చదివితేనే మనకి విజయం అనేది వస్తుందన్న ఆ ధోరణితో ఎప్పుడు ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మా అమ్మ నాన్న మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చదువు విషయంలో. అలాగే మా స్కూల్ టీచర్స్ అయినా కూడా, ఇంటర్మీడియట్లో లెక్చరర్స్ అయినా కూడా అందరు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏ డౌట్స్ అడిగినా కూడా, లేకపోతే ఏ విధంగా అయినా కూడా అందరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మేము అలాగే ముందుకు సాగడం. ఎలా అనిపిస్తుంది అంటే మీ లైఫ్లో నాకు తెలిసినంత వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేరుగా సాయం చేయడం ఫస్ట్ అనుకుంటున్నాను. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో సహాయం పొందిలు భవిష్యత్తులో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఈ వర్గానికి మాత్రమే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చదువుకునే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తారా? ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్స్ అంటే ఫ్యూచర్? సార్ చేయడం మీరు చేశారు కదా, ఇంకో నలుగురికి ఏమైనా చేశారా సార్ మీతో పాటుగా? సార్ అంటే మేము విన్న ప్రకారం అయితే అప్పుడు ప్రజావాణిలో చాలా మంది వస్తూ ఉండేవారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లైన్లో ఉండేవారు జనాలందరూ. అందరి ప్రాబ్లమ్స్ కూడా సార్ ఓపికగా విని ఆన్ ద టేబుల్ చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేవారని మేము విన్నాం. అప్పుడు చాలా మందికి హెల్ప్ చేశారు కలెక్టర్గా ఉన్నప్పుడు. ఈ ఇంట్లో కూడా వారిపించిందేనా? అప్పుడు మాకు సొంతంగా ఎప్పుడు ఇల్లు కానీ ఆస్తిపాస్తులు కానీ ఏమీ లేవు. అప్పుడే సార్ కలెక్టర్గా ఉన్నప్పుడే ఇల్లు కూడా ఇప్పించడం జరిగింది. 2017 లేదు, 2021 టైం అప్పుడు ఇల్లు పంపిణీ అప్పుడు జరిగింది. వచ్చారా ఎప్పుడన్నా ఇక్కడికి? సార్ అప్పుడే ఆల్మోస్ట్ ఇల్లు ఇచ్చిన తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాతనే వెళ్ళిపోవడం జరిగింది. 2021లో అప్పుడు ఇచ్చాను. ఓకే, సో మొత్తానికి చాలామందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఫ్యామిలీ పరిస్థితి చూసి ఎవరైనా చదువుకునే వాళ్ళు కానీ సఫర్ అవుతున్న వారికి ఏం చెప్తారు మీరు? చదువుకునే వాళ్ళు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. కష్టాలు ఉన్నాయి, మనకి ఇంట్లో పరిస్థితులు సరిగా లేవు అని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. పోరాటం చేయాలి, ముందుకు చదవాలి, మనకి ప్రతిభ ఉంది, ఎదుగుతాము అన్న నమ్మకంతో అయితే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వీ షుడ్ నెవర్ లూజ్ హోప్. ఎప్పుడు నమ్మకాన్ని మాత్రం వదులుకోకూడదు. మనం ఏదేని కోసమైనా మన డిటర్మినేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటే గాడ్ విల్ షో అస్ సమ్ ఆర్ అదర్ వే. ఐ బిలీవ్ ఇట్. ఏదో ఒక విధంగా గాడ్ అనేది మనకు మార్గం చూపిస్తారు. సో అదిని మనం నమ్ముతూ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు మీరు సహాయం చేసిన వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వెంకట్రామరెడ్డి సార్ ఐఏఎస్ అయినా అసలు చాలా ఓపికగా వింటారు. హీ ఈజ్ వెరీ డౌన్ టు హార్ట్ పర్సన్.
పొలైట్గా మాట్లాడతారు. మాకు ఇప్పటికీ మేము ఒక డాక్టర్లుగా మాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. చాలా మమ్మల్ని కూడా తన కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తారు, బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అంటే ఇంత సాయం పొందిల్లు కదా, మీరు కూడా సహాయం చేయాలనుకుంటున్నాం. ఒక మాటలో ఒక ఆఫీసర్ అంటే తనకు అవసరం లేదనుకుంటే పక్కకు జరగవచ్చు, తనకు అంత కేర్ తీసుకొని ఇంత సహాయం చేశారు కదా, అంటే మీ లైఫ్లో మెమరబుల్గా ఉండిపోతారు. తప్పకుండా అంతేనా? తప్పకుండా ఉంటారు. రేపు మేము భవిష్యత్తులో కూడా సార్ పేరు నిలబెడుతూ మేము ఎంతోమందికి సేవ చేస్తాము. ఇది తప్పకుండా నేను చెప్తున్నాను. రైట్ అమ్మా, మీరు మీ గురించి, మీ పేరమ్మా? నా పేరు పుష్ప. ఎట్లుండేది అంటే ఫ్యామిలీ పరిస్థితి? ఇల్లును మాత్రం మహిళ మాత్రమే నిలబెట్టగలుగుతుంది, మీరు ఎట్లా సఫర్ అయ్యారు? బాగా అంటే బాగా ఇబ్బంది మాకు ఇంట్లో. ఎటు రూపాయి పెట్టాలన్నా చాలా కష్టం మాకు. ఓకే. ఇక బీడీలు చేసుకుంటే ఇట్లా చేస్తుండు. ఇక వీళ్ళు ఫస్ట్ వస్తారు చీట వస్తే రూపాయి కట్టడే పరిస్థితి మాది. ఓకే. ఇక అట్లా ఎవరిని అడుగుదాము ఏం కదా అంటే ఆ టైంలో ఈ ప్రజావాణి గురించి తెలిస్తే ఆ సార్ని కలిసి అడుగుదాం, ఇస్తే ఇక అట్లా ముందుకు ఇక లేకుంటే చదువు లేకపోతే ఇబ్బంది అయితే మనమే కష్టపడ్డాం, మళ్ళీ మన పిల్లలు కూడా కష్టపడాలా. ఎట్లా వీళ్ళు టాలెంట్ ఉన్నారు, యావరేజ్ చదివితేనేమో ఎట్లా ఉంటుండే. ఇంత ఎవరన్నా ఒక్కరు ఏ సార్నన్నా అడుగుదామని అట్లా వెళ్తే ఈ సారు అంటే ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నది మీకు, అలాంటిది ఒక్కసారిగా తను ఫస్ట్ తెచ్చుకొని మరి లక్షల రూపాయలు అన్నారు. లక్షలు ఆడ ఇప్పుడు హాస్టల్ ఫీజు కట్టాలన్నా ఇప్పుడు అందులో 60,000 ఫ్రీ సీటే వీళ్ళకి వచ్చింది కూడా, అవి కట్టాలన్నా రూపాయి కట్టలేని పరిస్థితి ఉంది. అప్పుడు సార్ని కలవడం జరిగి స్పందించారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక తల్లిగా ఇద్దరు పాపల మంచిగా ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు మళ్ళీ చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది? సారు వల్ల అయితే ఇక పర్వాలేదు, చాలా అంటే చాలా వీళ్ళిద్దరికి ఎట్లా ఆనందం అనిపిస్తుందా ఇద్దరిని చూస్తుంటే? అంటే ప్రతి ఇంట్లో మా అబ్బాయి ఉంటే బాగుంటుంది అంటారు కదా. అబ్బాయి అమ్మాయి అని ఏం లేదు, మేము అప్పుడు ఎప్పుడు అనుకోలేదు అబ్బాయి కావాలి అని ఎప్పుడు అనుకోలేదు. మాకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే మాకు అనుకున్నాం. హ్యాపీ. ఇప్పుడు మీ పేరమ్మా? నా పేరు అనుష అండి. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎంబీబీఎస్. సేమ్ కాలేజ్లో చదువుతున్నాను. మీకు 10th లో ఎన్ని వచ్చినాయి? నాకు 10th లో 9.7 అండి. ఇంటర్ 985. ఎంబీబీఎస్ సీట్ ఎంసెట్ లో ఎంత వచ్చింది? ఎంసెట్ అప్పుడు నాకు 2000 ర్యాంక్ వచ్చింది. దాని ప్రకారం ప్రతి మా కాలేజ్లోనే సీట్ అలాట్ అయింది. అక్క త్రూయే మీరు కూడా వెళ్ళి? సేమ్ వచ్చింది అక్కకి నాకు ఇద్దరికి సీట్. ఇప్పటికీ చదువుతున్నారా? ఇప్పటికీ నేను ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నాను. అందులో ఏమనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి మనం కష్టాలలో ఉన్నాం, ఒక ఆఫీసర్ మనకు సాయం చేసిండు, మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి కూడా సహాయం చేయాలని అంత గొప్ప పర్సన్కి ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ వాళ్ళు సేవ చేయడానికి మళ్ళీ ఇట్లా ప్రజావాణిలో మాకు సహాయం చేశారు కదా, ఇట్లా కూడా చాలామందికి మేము అక్కడ లైవ్లో చూసినప్పుడు ఇట్లా సహాయం చేస్తాడు అని అనిపించి మేము కూడా ఒక పాజిటివ్ వ్యూతోనే మేము వెళ్ళాము. ఫస్ట్ అక్కకి చేసినప్పుడు కూడా అప్పుడు నాన్న చెప్పాడు నాకు వస్తుంది సీట్ ఇట్లా అని. వీళ్ళు ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను కూడా అంత కష్టపడి చదువుకోవాలి కాబట్టి నేను చదువుకొని సీట్ తెచ్చుకున్నాను. అప్పుడు మీరు చెప్పినట్టు తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఇంకా మీకు సహాయం అందిస్తే మీరు ఇట్లానే ముందుకు వెళ్తారని వాళ్ళు భావించి మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు మీ అక్క ఎంబీబీఎస్ అయిపోయినాయి, త్వరలో మీది కూడా అయిపోతుంది, ప్రజల్లోకి వెళ్తారు, మొత్తానికి కష్టపడి వచ్చారు. ఎట్లా సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాం, మధ్యతరగతి పేద ధనిక వర్గానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే సేవ చేయాలి ఇట్లా ఏమన్నా ట్రస్ట్లకు సంబంధించో లేకపోతే పర్సనల్గా మీ దగ్గరికి వచ్చే వ్యక్తులకు? ఇప్పుడు మేము ఇప్పుడు నెక్స్ట్ పీజీ వరకు చదువుకునేసరికి మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మేము సహాయం చేయగలుగుతాం. అప్పుడు మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మా వల్ల వీలైంది దాదాపు మేము సహాయం చేస్తామని చెప్తాము. ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు పాపలు ఎంబీబీఎస్ అయిపోయింది, ఒక తండ్రిగా మీ ఆనందం ఏంటి? తండ్రిగా ఆనందం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు చిన్నప్పటి నుండి చాలా సందర్భాలలో చూడొచ్చు, ఏదైనా అనారోగ్యం వచ్చిన ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంట్లోనే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. సార్ అది ఫేస్ చేసినాము, మా బ్రదర్ విషయంలో ఫేస్ చేసినాం. ఏడి తీసుకుపోవాలో తెలియదు, ఇక్కడ వాళ్ళు నిమ్స్ హైదరాబాద్ తీసుకుపోవాలంటారు, మాకేమో తిండికే లేదు, బస్ కిరాయిలకే ఉండేది కష్టము. అది అసలు ఆరోగ్యం అంటే విషయం తెలియదు, సైన్స్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే మేము 10th వరకు చదువుకున్నాం, ఆ తర్వాత పై ఎడ్యుకేషన్ లేదు. జీవితంలో ఎలా ముందుకు వెళ్ళో తెలియదు, అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియదు. మా అమ్మకు నేను చిన్నగా ఉన్నప్పుడు తనకు ఇప్పుడు అల్సర్ అనేది తెలిసింది. ఒకప్పుడు ఏంటంటే కడుపులో మంట వస్తే తను ఏం చేస్తుండే సోడా కలుపుకొని నీళ్ళలో కలుపుకొని తాగుతుండే సార్. అప్పుడు నాకు అర్థం కాకపోతుండే ఇది ఇలా ఎందుకు తాగుతుంది అనేది. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవడం ద్వారా మాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది లెక్చరర్స్ టీచర్స్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా
ఏదైనా అది హాస్పిటల్ పోయినప్పుడు ఏదైనా రిపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఇప్పుడు పంపడం జరుగుతుంది. అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో ఏమైంది, ఇప్పుడు తను ఒక టీచర్గా ఎక్స్పర్ట్, ఒక లెక్చరర్గా వాళ్ళ సబ్జెక్టులు ఎక్స్పర్ట్, కానీ ఆరోగ్య విషయంలో తను ఎక్స్పర్ట్ తెలియదు. ఈవెన్ ఇప్పుడు మా విషయంలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది, కానీ మాకు తెలియదు. అంటే ఈ రకంగా వీళ్ళు తెలుసుకున్న సమాజంలో ఎంతోమందికి సేవ చేస్తారు అనేది నాకు ఆరోగ్యం అనేది ఏంటంటే ఎవరు ఎన్ని రంగాలలో జనాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. అయితే ఆ విషయంలో మనం అన్ని వర్గాలకు సేవ చేసే అవకాశం దక్కిందని నాకు ఆనందం అనిపిస్తుంది సార్. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు హెల్ప్ చేశారు, నిజంగా చెప్పాలంటే పునాది. ఈరోజు వాళ్ళు చదువుకున్నారు, సక్సెస్ అయ్యారు. ఒక తండ్రిగా అంటే ఒక వ్యక్తి సహాయం పొందేది, అంటే ఒక ఆఫీసర్ చేసినప్పుడు, అంటే మీరు వెళ్ళిన డే 1 అంటే 2017 ప్రజావాణిలో కావచ్చు, ఆ తర్వాత 2022లో ఇల్లు ఇవ్వడం కానీ ఎట్లా అనిపిస్తుంది ఒక ఆఫీసర్ సహకారం? ఇక అది మేము ఎక్స్పెక్ట్ చేయలేము, మాటల్లో చెప్పలేనంత ఇది సార్. ఇక అది దేవుడు ఏ రకంగా మాకు సారు రూపకంగా మాకు వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం సార్. అది ఓకే, మొత్తానికి అంటే ఆఫీసర్గా చూసి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా ఎప్పుడన్నా కలిసారా మరి? వెళ్ళలేదు సార్. లేదు, పేపర్ చూసాం, పేపర్లో సార్ ఇట్లాకి అది ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి విన్నాము. అయితే మాకు ఆఫీసర్గా ఉన్నప్పుడు మాకు సహాయం ఇప్పుడు ఈ రకంగా చేయడం జరిగింది, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేశారని చెప్పి మేము విన్నాము. ఎంపీగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. చాలా మందికి, ఎక్కువ మంది పిల్లలకైతే 100% ఒక అధికారి కాబట్టి, చదువుకున్న వ్యక్తి కాబట్టి, సాధక పథకాలు తెలిసిన వ్యక్తి కాబట్టి సమాజానికి మేలు జరుగుతుందని నా ఆలోచన సార్. మొత్తానికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు? 100% సార్. ఇంకో నలుగురికి కూడా చెప్పిస్తారా మరి? చెప్తాం సార్. రైట్. ఎట్లా అంటే ఇల్లు లేని పరిస్థితి కదా, కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు, ఇళ్ళకి వచ్చేయండి 2 సంవత్సరాలు అవుతుంది. అవును సార్. ఏమన్నా రిపేర్లు వచ్చినాయా? మంచిగానే ఉన్నారు? ఇవి పర్లేదు సార్. ఇప్పుడైతే ఉన్న మందంలో ఇవి అట్లా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మా దృష్టి అంతా పిల్లల చదువు, వాళ్ళ టైం టేబుల్ డిస్టర్బ్ కాకుండా మేము మెదులుతున్నాం సార్. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? 2 ఆడపిల్లలకు సహకారం ఉంది, ఇవ్వాలి, 2 MBBS డాక్టర్లు సార్. నువ్వు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, పరిస్థితి చాలా దయనీయంగా ఉండే, ఇక భవిష్యత్తు తలరాత కూడా మారుతుందని ఫీల్ అవుతున్నారా? మారుతుందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం పట్ల స్పృహ లేదు. ఆస్తిపాస్తులు చాలామందికి ఉన్నాయి, భూమి మీద ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆరోగ్యం పట్ల స్పృహ లేదు. అయితే మాకేంటంటే ఆస్తిపాస్తులు లేవు, ఆరోగ్యం పట్ల స్పృహ వచ్చిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ విషయాన్ని నలుగురికి మనం హెల్ప్ చేసి ఆదుకోవచ్చు అనే విషయం నాకు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, మొత్తానికి ఒక IAS ఆఫీసర్ వెంకట్రామరెడ్డితో వాళ్ళ 2017లో 2022లో ఓ కుటుంబం పొందిన లబ్ధి కావచ్చు, ఈరోజు ఎంతోమంది జీవితాలను మార్చడానికి, అదేవిధంగా వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడానికి 2 MBBS డాక్టర్లను అయితే పూర్తిగా సహకారం అందించి చదివించిన పరిస్థితి. మరెంతో మంది జీవితాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు అనే పేరైతే విన్నాం. సో ప్రాక్టికల్గా కూడా నిజంగా అలాంటి సహకారం పొందారా లేదా అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏ సందర్భంలో వచ్చిన సర్టిఫికేట్స్? ఇది ఫైనల్ ఇయర్లో నాకు పీడియాట్రిక్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ దెన్ ENT థర్డ్ ఇయర్లో కూడా క్లాస్ సెకండ్ వచ్చాను. ఇది ఓవరాల్ MBBS గ్రాడ్యుయేటెడ్ మెమెంటో అండి. అండ్ ఓవరాల్ 14 సబ్జెక్ట్స్లో కూడా నాకు 12 సబ్జెక్ట్స్లో డిస్టింక్షన్ వచ్చింది. విత్ 77%తోని ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో నేను MBBS గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను. ఓకే, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడంతో ఈరోజు మీరు సక్సెస్ అయ్యారు. ఎట్లా అనిపిస్తాయి ఇవన్నీ చూసినప్పుడు? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మనకి సహాయం చేసినందుకు మేము మా వంతు మా ఎఫర్ట్ పెట్టడానికే మేము ఎప్పుడు ప్రయత్నించాము, మేము ఎప్పుడు వెనకడుగు వేయలేదు. సార్ కూడా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఎట్లా అనిపిస్తుంది మీ పాప ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ చూసినప్పుడు? సార్ వల్లనే సాధ్యమైంది, సార్ వల్లనే ఆ రోజు చేయడం వల్ల ఇంత చదువుకోవడం వల్ల. రేపు భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు. అంటే సామాన్యంగా చాలా కుటుంబాల్లో కూడా ఆర్థికంగా ఎదిగి అనేక రకాలుగా ఉంటారు, కానీ గోల్డ్ మెడల్లు, కాలేజ్ టాపర్ కానీ ఇతరత్ర కూడా చూడని పరిస్థితి ఉంటుంది. కానీ ఎలాంటి ఆధారం లేకుండా కూడా సక్సెస్ అయ్యాలి కదా. ఒక తండ్రిగా ఏమనుకుంటారు? సమాజంలో చాలా మందిని చూస్తారు కదా, కష్టపడి భగవంతుడు దారి చూపెడతాడు, కానీ కాకపోతే ఏంటంటే వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన సార్. నాకేమనిపిస్తుంది అంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు చాలా దూరం కనపడదు, కొంచెం ముందు పోయిన తర్వాత కొంచెం ఎవరొస్తూ వస్తుంది, అక్కడ పోయిన తర్వాత ఇంకా కొంచెం అక్కడే మనం డిసైడ్ అయ్యేది ఇటా అట అనేది. కొంచెం తర్వాత ముందు పోయిన తర్వాత ఇంకో కొంచెం దూరం పోతే ఇంకో కొంచెం కనపడుతుంది, ఇంకో కొంచెం అంటే భవిష్యత్తు లైఫ్ అనేది అలా మనకు కనపడుతుంది, ఉన్న చోటనే కనపడదు అనేది నా అభిప్రాయం సార్. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు? చాలామంది యువత కూడా ఈరోజు డ్రగ్స్కి కానీ, లేకపోతే మద్యానికి కానీ, లేకపోతే ఏదో లవ్లో ఫెయిల్ అయ్యామా, లేకపోతే స్టడీలో ఫెయిల్ అయ్యామా, ఇంట్లో బాగాలేదు పరిస్థితి, రకరకాల కారణాలు ఏవైనా
మీరు ఓన్లీ చదువు మీద ఈరోజు ఎంబీబీఎస్ సక్సెస్ అయ్యారు, అంటే సహకారం పొందినా కూడా మీ ప్రయత్నాలు మీరు చేసారు. యువతకి ఏం చెప్తారు? యువత ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది మనం ఎప్పుడైనా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్ అనేది. మనకి ఎన్నో నేర్పిస్తుంది చదువు అనేది. చదువుతో పాటు మనకి వాల్యూస్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. మనం వాటిని దూరం పెట్టి మనకి ఏది ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఏది మనకి అనుకూలంగా ఉంటుంది, ఏం చేస్తే మనం ఎదుగుతాము, మరో నలుగురికి మనం సహాయం చేయగలుగుతాము అన్నది మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి. రైట్. మీరు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు ఉన్నాయా ఈ జీవిత వీళ్ళిద్దరు? అనిపించింది సార్, వీళ్ళు ఆ టైంలో ఒక్కోసారి అనిపించేది మా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ పిల్లలు మన కడుపులో పుట్టే పిల్లలు కాదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ స్తోమత తగ్గట్టుగా నేను సర్దుబాటు చేయలేకపోయినా కదా అని. అంటే దాదాపుగా ఈ ప్రయాణం మొత్తంలో వీళ్ళు బాగా చదువుతున్నారు కానీ సహకారం లేదు, మీకు అంటే కుటుంబానికి సంబంధం లేకుండా మీరు మానసికంగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్న ఘటనలు ఉన్నాయా? ఉన్నాయి సార్, కానీ చెప్పలేను సరిగా. ఓకే. అంటే ఎంబీబీఎస్కి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఇక చిన్నప్పటి ఉంది సార్. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఫేస్ చేసినాం, ఎవరు అది సపోర్ట్ దొరకలేదు. అట్లా అని మనం ఊరు విడిచిపెట్టి వెళ్ళలేము, ఆడపిల్లలు కాబట్టి ఏదో కష్టమో ఇష్టమో ఉన్న చోటు నుంచే మనం ఉన్న చోటనే గెలవాలనేది నా ఆలోచన సార్. ఎందుకంటే మా ఫాదర్ అన్ని పోగొట్టుకొని ఈ ఊరికి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి అప్పుడు పూర్వకాలంలో ఎడ్యుకేషన్ లేదు, ఏదో తను కష్టపడింత మమ్మల్ని ఈ 10th అన్న చదివించడానికి అప్పటికి సంతోషంగా ఫీల్ అవుతాను. కాకపోతే ఏంటంటే మాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఈ సిగరెట్ స్మోకింగ్ ఇట్లాంటివి కూడా మేము ఒక్కపొడి కూడా మేము వేసుకోం సార్. ఎలాగైనా సరే సమాజంలో ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో పాటు ముందు వాళ్ళంటే కొంచెం వాళ్ళని చూసుకుంటూ వెళ్ళాలనే ఆలోచనతోనే ఇలా జరిగింది సార్. చిన్నప్పటి నుండి వాళ్ళు ఎదగాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు మమ్మల్ని చదివించి మేము ఎదగాలని ఆరాటపడ్డారు తప్ప ఏ రోజు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక సంపాదించుకోవాలి, ఉన్నతంగా బతకాలని ఏ రోజు అనుకోలేదు. అలాంటిది మాకు మా సమస్యలను గుర్తించి సార్ మాకు ఇది ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషం. మీరు పర్సనల్గా అంటే నాన్న పరిస్థితి అమ్మ పరిస్థితి చూస్తున్నారు, ఓ పక్కన సహకారం చేసిన వ్యక్తి, మీరు ఎంబీబీఎస్లో అడుగుపెట్టారు, మానసికంగా ఇబ్బంది పడి కన్నీళ్ళు పెట్టుకున్న క్షణాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు చెప్పాల్సుకుంటే ఏం చెప్తారు? అంటే మేము ఏదైనా ఒక దగ్గర ఖర్చు పెట్టాలన్నా, ఏదైనా కొనాలి అని అనిపించినా కూడా మేము ఒకసారికి 10 సార్లు ఆలోచిస్తాము. ఏదైతే మనకి అవసరం ఉంది, అత్యవసరం ఉన్న వాటికే మేము కొనుక్కోవడం కానీ ఏదైనా చేయడం కానీ చేసేవాళ్ళము. ఒక్కోసారి అనిపించేది అరే ఇది కొనుక్కోలేకపోతున్నాం అది అని, కానీ ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉండదు. కష్టపడితేనే రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కష్టపడే ఫేస్ ఫ్యూచర్ అయితే బాగుంటుంది అనే ఆస్పెక్ట్తోనే ముందుకెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు మీరు హెల్ప్ చేస్తారు, చేసినప్పుడు తర్వాత మీరు 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్కి వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి, మరి అలాంటి సందర్భంలో అడిగిర్రా లేకపోతే ఏమైనా ఇబ్బంది పడ్డా? అంటే నేను తనే ఎప్పుడు సార్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. ఒక 6 monthsకి ఒకసారైనా 1 yearకి ఒకసారైనా నార్మల్గా కాల్ చేసేవారు. అత్యవసరమైన పరిస్థితి అయితే మధ్యలో ఏం రాలేదు. బట్ సార్ అయితే ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా కూడా నేను ఉన్నాను అని అయితే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో చదువుకున్నప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ మీరు అటు వెళ్ళినప్పుడు ఏదైనా మానసికంగా ఇబ్బంది అనిపించేదా? అంటే నా పరిస్థితిలో కొన్ని ఇప్పుడు మనం ఎంబీబీఎస్ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువ మంది డాక్టర్స్ వాళ్ళ పిల్లలు కానీ, ఇప్పుడు పేమెంట్ సీట్ ఉంది 1 crore పెట్టి చదివే వాళ్ళు ఉన్నారు. బి కేటగిరీ సీట్స్ ఉన్నాయి, 75 lakhs పెట్టి చదివే వాళ్ళు ఉన్నారు. అందులో ఏ క్యాట్ అనేది చాలా తక్కువది. మాకు ఇది కట్టడం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళు పెట్టినంత నేను పెట్టలేకపోవచ్చు, అలా నేను ఎన్నడూ కంపేర్ చేసుకోలేదు. సరే నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, దాని ప్రకారం ముందుకెళ్తానే అని అనుకున్నాను. కేసీఆర్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు ఎంబీబీఎస్ చేస్తున్న యువత వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? అంటే బయటికేమో ఎంబీబీఎస్ చదువుతున్నారు, డాక్టర్, చాలా డబ్బులు వస్తాయి అనేది బయట ప్రజల అవగాహన, నార్మల్ ఆస్పెక్ట్ ప్రస్తుతానికి. వాళ్ళ పిల్లలు డాక్టర్ చదువుతున్నారు, వాళ్ళకేంటి అదే ఉంటుంది తప్ప ఒక డాక్టర్ అనేది తను ఫీల్డ్లోకి వచ్చాక కూడా డెవలప్ అవ్వడానికి చాలా సమయం అనేది పడుతుంది. మేము ఇప్పటికీ రాకపోయింటే ఇప్పటికీ కూడా ఒక రెంట్ ఇంట్లోనే ఉండేవాళ్ళము, అక్కడ నుండే కష్టం. రెంట్ అప్పుడు ఒక 2,000-3,000 వరకు కట్టేవారు, 2,000 వరకు కట్టేవారు. ఈ ఇల్లు ఇచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా హ్యాపీ ఉండి కొంచెం కొన్ని ఖర్చులు ఒక రకంగా మిగులుతున్నాయి, వాటితో ఇంకేదైనా అవసరం ఉన్నాయి మేము బుక్స్ కానీ ఇంకేమైనా ఇట్లా తీసుకోవడం. ఎట్లుండే చిన్నప్పటి నుండి ప్రయాణం, అంటే చదువుకున్న వయసు నుంచి కుటుంబ పరిస్థితి కానీ ఇవన్నీ ఎట్లా ఫేస్ చేశారు?
చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా ఫస్ట్ మా అక్క నాకు రోల్ మోడల్. ఇప్పుడు అది ఎలా ఉండగలుగుతుందో నేను కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అవసరం అనిపిస్తుంది, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల అన్నీ తీసుకోలేకపోతాం. అందువల్ల కొన్నిసార్లు మేము అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఏదైనా కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము చదువు మీద మాత్రం కాన్సన్ట్రేషన్ తగ్గిపోకుండా చూసుకున్నాం అనమాట. దానివల్ల ఇప్పుడు మేము ఒక పరిస్థితికి వచ్చాం. సో మేము మాకు ఒకరు సహాయం చేయగలిగారు, మేము ఇట్లా కొంచెం మంచిగా అయినామంటే మేము ఎంతో కొంత చదవడం వల్ల. అందుకని ఎలాంటి ఇబ్బందులు మనకి ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా మనం చదువుపైన కాన్సన్ట్రేషన్ అట్లనే పెట్టుకొని పేరెంట్స్ కూడా ఎట్లా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉందో కూడా చూసుకోగలగాలి. చూసుకుంటే అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే మనం ముందుకు వెళ్ళొచ్చు మంచిగా. అంటే మీ జీవితంలో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వెంకటరామరెడ్డి గారు, ఇంకొకటి కేసీఆర్ ఇల్లు ఇవ్వడం, ఈ రెండు కూడా ప్లస్ అయిపోయినా మరో అడుగు ముందు పడ్డట్టు అనుకోవచ్చా? అవునండి, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు మాకు సహాయం చేస్తేనే ఇంత చదవగలుగుతున్నాం కదా. ఇప్పుడు ఆ సీట్ వచ్చిన టైంకి చేయలేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది మాకు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఇల్లు ఇవ్వడం వల్ల కూడా మాకు వేరే ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. కాబట్టి దానివల్ల మేము ఇంకా స్టడీస్ పైన ఇంకొన్ని మంచి మాకు ఏదైతే సోర్సెస్ ఉంటాయో మాకు చదువుకోవడానికి అవన్నీ మేము తీసుకోగలుగుతున్నాం అన్నమాట. అంటే అక్కకే సీట్ ఇచ్చారు, మళ్ళీ నేను కూడా వెళ్ళి అడగాల అనే మానసిక క్షోభ ఆలోచించారా? అంటే ముందు కొంచెం అనిపించేది, అంటే ఒకరికి సహాయం చేశారు, కానీ అప్పుడు డాడీ అడిగాడు అనమాట, చిన్నమ్మాయికి కూడా వస్తుంది అన్న నమ్మకం మాకు ఉంది, అప్పుడు వస్తే మీరు చేస్తారా అంటే తప్పకుండా చేస్తామని చెప్పారు సార్ గారు. అప్పుడు నాకు వెళ్ళినప్పుడు కూడా చెప్పిన మాట ప్రకారం వచ్చిందని చెప్పేసి సార్ చాలా సంతోషపడ్డాడు. ఒక క్షణం కూడా ఆలోచించకుండా మీరు ఇంత కష్టపడుతున్నందుకు మీకు సహాయం తప్పకుండా చేస్తామని చెప్పారు మాకు. అంటే చాలా సందర్భాల్లో మనం ఏటన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, చదువుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తితో కంపారిజన్ చేసుకున్నప్పుడు కానీ ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ టైంలో అనేక రకాలుగా ఫైనాన్షియల్గా ఎంబీబీఎస్లో అడుగు పెట్టిన తర్వాత ఏమన్నా ఫేస్ చేసారా? అంటే పర్టికులర్ ఇప్పుడు నాకు కొంచెం గైడెన్స్ అక్క ఉండేది చదువు విషయంలో అన్నిట్లలో. ఇప్పుడు వేరే వాళ్ళకంటే కొన్ని ఇంకా వాళ్ళకి డబ్బులు ఉండడం వల్ల కొంచెం రిసోర్సెస్ ఎక్కువ ఉండేవి చదువుకునే వాళ్ళు. నాకు వరకు బుక్స్ అక్క సహాయం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఇబ్బంది అయినప్పటికీ మళ్ళీ నేను అది నిలదొక్కుని అక్క సహాయంతో చదువుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఉండడానికి కేసీఆర్ పట్ల కృతజ్ఞత ఉందా? ఎందుకంటే తప్పకుండా ఉందండి. ఇప్పుడు ఇది లేకపోతే కూడా ఇప్పుడు కష్టం అవేది వేరే ఇంకెక్కడుండే ఒక్కొక్కసారి అవి కట్టడానికి కానీ ఇప్పుడు వేరేకి ఏంటిది అధిక ఖర్చులు అయితే అవుతూనే ఉంటాయి కదా, కొన్ని తగ్గాయి మాకైతే వాటి వల్ల. దానివల్ల మేము ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటామండి. అంటే ఫైనల్గా ఏమనిపిస్తుంది? ఇప్పుడు కేసీఆర్ ద్వారా ఇల్లు వచ్చింది, ఓ ఆఫీసర్ ద్వారా ఇద్దరు బిడ్డల ఎదుగుదలకు సంబంధించి సపోర్ట్ అనిపించింది. ఇప్పుడు మీ జీవితం అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది? 100% ప్లస్ అయింది సార్. 100% ప్లస్ అయింది, హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఇవ్వకపోయినా కష్టమే ఉంటుండే, తర్వాత పిల్లలు చదివిపోతే కూడా వాళ్ళు అంత చదువుకొని కూడా ఉపయోగం లేకుండా ఉంటుండే. ఇప్పుడు వాళ్ళు చదువుకునే వాళ్ళ చదువు కూడా ఏంటంటే ఒక 10 మందికి ఆదర్శంగా అయింది. ఈ రకంగా పిల్లలు ఎదగడానికి ఇప్పుడు కొంతమంది టీచర్స్ లెక్చరర్స్ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కానీ పిల్లలు చదవట్లేదు. అయితే కొంతమంది వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని కూడా ఇంకో కొంతమంది పిల్లలకు కూడా మెడిసిన్ సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి వేరే ఇతర పిల్లలకు. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని మేము చదువుకున్నాం అన్నట్టు. అంటే కేసీఆర్ పట్ల కృతజ్ఞత ఉందా? ఎందుకంటే 100% సార్, ఎల్లకాలం జీవితకాలం రుణపడి ఉంటాం సార్. వెంకటరామరెడ్డి గారికి కూడా సపోర్ట్ అందరికీ సార్, వెంకటరామరెడ్డి సార్కు, తర్వాత కేసీఆర్ గారికి, హరీశ్రావు సార్కి, అందరికీ మేము రుణపడి ఉంటాం సార్. ఏం జరిగింది అసలు? ఒక చిన్న స్లిప్తో మీరు పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ని 20 రోజుల పాటు గాలించే పరిస్థితి తెచ్చి. నేను 2016 2019 ముందు 2 వారాల ముందు సార్ దగ్గరికి వెళ్ళాను ప్రజావానికి. 2019 2016 డిసెంబర్ 19కి 2 వీక్స్ ముందు సార్ దగ్గరికి వెళ్ళాను ప్రజావాణి కార్యక్రమం. వెళ్ళి ఒక చిన్న స్లిప్ సార్కి ఇచ్చి వచ్చేసిన తర్వాత ఏ హెల్ప్ ఎవరు చేయరు కావచ్చు, లైఫ్ ఇంతే అనే ఒక ఆలోచనతో ఎవరికి ఇచ్చారు స్లిప్? కలెక్టర్ సార్కి ఇచ్చాను. చాలా పబ్లిక్ బాగుంది, అందరిలాగానే తీసుకున్నాడు. చూసి అటు పక్కకి ఇచ్చేసిండు, నేను చూస్తామ్మా అని. నేను ఇక ఇంతే ఎక్కువ పట్టించుకోరు కావచ్చు అని నేను ఇక జీవితం మీద భరోసా లేక వచ్చేసిన. లైఫ్ ఇంతే అనుకొని మా ఆర్థిక సమస్యలు, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి, ఇదంతా ఒక స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు. అయిపోయి అదే డైలమాలు, అదే ఆలోచనలో అట్లే ఉన్న తర్వాత ఒక 2 వీక్స్ సార్ నా కోసం వెతికిండట, ఈ అమ్మాయి ఏమైపోయింది, ఓన్లీ ఒక స్లిప్ ఇచ్చి మళ్ళీ కనిపించకుండా పోయిందని. నాకు అందులో పనిచేసే ఒక ఉద్యోగి రోడ్డు మీద నన్ను గుర్తుపట్టి, అమ్మ నీకోసం సార్ వెతుకుతుండు,
ఒక స్లిప్ ఇచ్చేసి వచ్చేసినావు, నెక్స్ట్ వీక్ ప్రజావాణి కార్యక్రమానికి నువ్వు రాకపోతే వచ్చి తీసుకెళ్తామని చెప్పింది. అప్పుడు మళ్ళీ ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళిన. సార్ని చూడంగానే నాకు ఏడుపు ఆగలే. సార్ పట్టేసుకొని బోర్ని ఏడ్చే వరకు సారు నన్ను కూర్చుండబెట్టి నీకు ఏ సమస్య ఉందమ్మా ఏంది అని నన్ను అడిగితే సార్ ఇట్లా బాగా ఆర్థిక సమస్యలలో ఉన్నా, పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నా, నాకు ఇట్లా వాళ్ళని బాగా చదివించాలనే కోరిక ఉన్నది, నేనే చదువుకోలేకపోయినా మా ఆయన నేను 10th చదివినా, ఇంకా బాగా చదువుకోవాలనే కోరిక ఉండే, అది నా పిల్లల ద్వారా నేను నెరవేర్చుకోవాలి అంటే నీకు ఏమేం కావాలమ్మా అని అడిగింది. నేను ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ప్లస్ నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఈ 3 కోరికలు ఉన్నాయి సార్ అన్న. సరే అమ్మ నేను అన్నీ నీకు ఉన్నాయని నేను నెరవేర్చుతా తల్లి, కానీ ఎప్పుడైనా సరే జీవితం మీద ధైర్యం కోల్పోకు, ఎప్పుడు ధైర్యంగా ఉండు, నేను నీకు అన్నీ సమకూర్చుతాను సార్ నాకు మాట ఇచ్చిండు. ఇచ్చిన ప్రకారమే మార్చి వెంటనే నాకు ఫస్ట్ అయితే నీకు ఇంట్లోకి ఏమేం కావాలో అవన్నీ తెచ్చుకొని సార్ సొంత డబ్బులు 50,000 రూపాయలు నాకు రాసిచ్చి. ఎప్పుడు ఇచ్చిండేది? 2016 డిసెంబర్ 19 రోజున 2016 వెంకట్రామరెడ్డి పర్సనల్ డబ్బులు అవి కలెక్టర్ ఇచ్చిండు. అవి ప్రభుత్వానికి సంబంధం లేని డబ్బులు ఇవి. సార్ రుణం ఇది నేను ఇచ్చిన తర్వాత ఇది నేను నాకు ఎప్పుడన్నా లో అనిపించినా కానీ ఇది నేను చూసుకుంటే నాకు ధైర్యం వస్తుంది. ఇది చూసుకునే వరకు అది ఇప్పటికీ దాచిపెట్టుకున్నారు. ఇది నేను ప్రాణం పోయేంత వరకు పొడగొట్టుకోను, ఇది ఎప్పుడు ఉంటుంది. ఈ వీటితోటి నేను చేసిన మొట్టమొదటి పనులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లల స్కూల్ ఫీజు పే చేసిన, ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకున్నా, చిన్న చిన్న మీది కట్టేసుకున్నా 50,000తో. ఇవి ఏం చేసినావు అని కూడా సార్ నన్ను అడిగింది. ఇల్లు కిరాయి కట్టుకున్నా, ప్లస్ పిల్లల స్కూల్ ఫీ కట్టేసిన, ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాక నాకు జీవితం మీద ఒక ధైర్యం వచ్చింది. ఆ డబ్బులు ఇవ్వడం ద్వారా, ఈ డబ్బుల ద్వారానే నేను బ్రతకగలుగుతా, సహాయం చేయగలుగుతారు అనే ఒక భరోసా నాకు కలిగి పిరికితనం పోయి ఒక ధైర్యంగా నేను ఉండగలిగిన. ఉన్న తర్వాత మళ్ళీ సార్ పిలిచి ఇట్లా PMEGP ద్వారా నీకు లోన్ ఇప్పిస్తామా అని నాకు ఫస్ట్ 3 లక్షలు ఇప్పించిన తర్వాత ఇవి సరిపోతలేదు సార్, అందరూ అప్పుల వాళ్ళు అడుగుతారు అంటే మళ్ళీ 4 లక్షలు ఇప్పించిండు. 4 లక్షలతో బాకీలు తెంపుకున్నా, 3 లక్షలతో వ్యాపారం పెట్టుకున్న తర్వాత వీళ్ళు అప్పుడు 9th 10th ఉండ్రి నా పిల్లలు. వాళ్ళు తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆమె పాల్ సెట్లో చేసింది. అయిన తర్వాత మళ్ళీ చాలా బాగోగులు తెలుసుకుంటాడు, ఎప్పటికప్పుడు మంచిగా ఉందా లేరా అని తెలుసుకుంటాడు. 2 times ఇంటికి కూడా వచ్చి వీళ్ళ ఆర్థిక ఎట్లున్నారు వీళ్ళు అని తెలుసుకొని కూడా పోయింది సార్. అసలు ఆ చిట్టీలో ఏం రాశారు మీరు? ఏం లేదు, 2016 ఎండ్ కావాలి, నాకు 2017లో కొత్త జీవితం కావాలి, అదే రాసిచ్చిన 2 ముక్కలు. అంటే ఇప్పటి వరకు వ్యక్తిగతంగా కానీ సార్ సహాయం చేసింది ఎంత మోతాదులో ఉంటుంది మీ కుటుంబానికి? ఈ సార్ సొంతంగా 2.5 lakh చదువుకి ఇచ్చిండు. చదువు ఎవరికి? చిన్న పిల్లక పెద్ద పాప? ఇక ఇద్దరికని ఇచ్చేసిండు, ఇద్దరికని 2.5 ఇచ్చిండు. నేను అడగలేకపోయాను, ఎందుకంటే మనకు అన్ని చూపెట్టిండు కదా. అవి కాక లోన్ ఇప్పిస్తే నేను కట్టేసుకున్నా. 3.5 yearsలో లోన్ దిగిపోయింది. PMEGP ద్వారా 7 లక్షలు ఇప్పించిండు, మంచిగా నిజాయితీగా కట్టుకున్నా. బ్యాంకర్స్ కూడా క్లోజ్ చేసేసినాం, నిలదొక్కున్నాం. మళ్ళీ సార్ దగ్గరికి పోయి అడగలేం కదా, అయినా పని చేసుకుంటున్నాం కదా. ఈ మాత్రం హోప్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే మన కన్న తల్లిదండ్రులే మనకు ఒక 10 రూపాయలు పెట్టి కోపం వచ్చిందని నీకు ఇన్ని పెట్టినరా అంటారు. అట్లాంటి సార్ కూడా ఒక్క మాట కూడా అనకుండా నీకు ఇంకేమైనా కావాలమ్మా అంటే అడిగినా కానీ లేదు సార్ మేము అంటే మీకు సార్ ఫోన్ చేస్తారా? బాగోగులు చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తాడు. అంటే ఈ ఎలక్షన్ అంతకుముందు కూడా మంచిగా. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు కదా, సపోర్ట్ చేస్తారా? కంపల్సరీగా చేస్తా. సార్ భారీ మెజారిటీతో గెలవాలి, పార్లమెంట్లో ఎంపీగా అడుగు పెట్టాలి. ఒక నార్మల్ ఒక కలెక్టర్ ఉన్నప్పుడే ప్రజలకు ఇన్ని చేసిండు. నేననే కాదు, ఎంతో వితంతులకు వికలాంగులకు ఎంతో మందికి చేసిండు. ఇంకా ఎక్కువ ఎంపీ అయితే ఇంకో ఎంతో మందికి సాయం చేయగలుగుతాడు. ఒక ఇట్లా అధికారి ఇట్లా బయటకు ప్రజలకు వస్తే ఇంకా మంచి జరుగుతుంది కదా సార్ ద్వారా నుండి. ఆయన
భారీ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో మాట్లాడతాడా? మాట్లాడతారు. అంటే ఏం మాట్లాడతాడు కాల్ చేసి? నార్మల్గా అప్పుడు నేను కొంచెం చిన్నగా ఉండే, నాకు అంత మెచ్యూరిటీ అనేది తెలియదు. అప్పుడు మా మమ్మీ ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు చెప్తే నాకు తెలుసు పర్సనల్గా. ఆ రోజు ఏం జరిగింది ఎట్లా నాకు కూడా తెలియదు. నార్మల్గా స్కూల్లో ఎగ్జామ్ రాస్తుంటే మా మమ్మీ డాడీ వచ్చి నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను 10th ఉండే, 10th క్లాస్. అప్పుడు అట్లా తీసుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు సార్ నన్ను మీట్ అయ్యారు, అక్కని నన్ను ఇద్దరిని. తర్వాత సిచ్యువేషన్ ఏంటనేది వీళ్ళు అన్నీ దాపెట్టేవారు, పిల్లలకి ఇవన్నీ తెలియద్దు సఫర్ అవుతారు అని. వీళ్ళు బాధపడేటోళ్ళు కానీ మాకు చెప్పేవాళ్ళు కాదు అసలు. చెప్పిన తర్వాత సార్ అది అడిగాడు ఫస్ట్ మమ్మల్ని, ఏది మీరు ఏం చదువుతున్నారమ్మా, ఎట్లుంది, ఏ స్కూల్, ఎక్కడ అని చెప్పినాం. తర్వాత 2016 నుంచి కూడా మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చేంతవరకు కూడా సార్ మాతో కాంటాక్ట్లోనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ అడుగుతారు. మళ్ళీ మా అమ్మతో నేను చాలాసార్లు వెళ్ళిన, ఇక్కడ మన బ్లాక్ ఆఫీస్ దగ్గర కలెక్టరేట్ ఆఫీస్కి కూడా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏది మాకు కొంచెం టైం ఇచ్చి అడిగేవాళ్ళు, ఎట్లున్నారు ఏంటి పరిస్థితి, చదువు గురించి ఎక్కువ అడిగేవాళ్ళు పిల్లలను కూడా. ఇవన్నీ. నువ్వేం చదువుతున్నావు? నా డిగ్రీ అయిపోయింది, ఇక్కడ ఐటీ ఆఫీస్లో జాబ్ చేస్తాను. జాబ్ వచ్చిందా ప్రైవేట్గా? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? అంటే సార్తో ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాయి కదా, ఏం మాట్లాడుతావు అంతగానో? ఇంట్లో మనం ఫ్యామిలీ ఒక ఫ్రెండ్ ఎట్లా మాట్లాడతారో అట్లా ట్రీట్ చేస్తారు సార్ కూడా అందరినీ. బాగానే మాట్లాడతారు. ఒకసారి ఏది మేము మీట్ అయినప్పుడు ఇట్లా నార్మల్గా ఇంటికి వస్తా ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తావు కదా, అట్లా అంటే ఫన్నీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. అంటే సార్ సాయం చేసిండు కదా మీ మమ్మీకి, ఇప్పుడు తెలిసే నీకేమనిపిస్తుంది ఇప్పుడు? మరి నీకు ఇప్పుడే తెలుసు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇట్లా సార్ ఎట్లా ఉన్నాడో కొంచెం అంత కాకపోయినా కూడా నాకు హెల్ప్ చేయాలని ఇష్టం. ఇంకొకటి సార్ని చూసినప్పుడు నార్మల్ కలెక్టర్గా ఉన్నప్పుడే మా అమ్మ ఆల్రెడీ చెప్పింది, అంత చేసిండంటే ఒక ఎంపీ స్థాయికి వస్తే ఇంకా ప్రజలకు ఎన్నో అవుతాయి, కావాల్సిన పనులు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకా సొసైటీకి సంబంధించి కావచ్చు. నాకైతే సార్ ఇట్లా పార్లమెంట్లో ఎంపీగా నిలబడితే నిజంగా చూడాలనే ఉంది. అదే ఇప్పుడు నిల్చున్నాడు, ఓటేస్తావా? వేస్తా, గెలిపేస్తా. నీతో ఎప్పుడైనా మాట్లాడిందా సార్? లేదు, పర్సనల్గా నాకు అంతా తెలీదు. చిన్నప్పుడు ఒక 2 times ఏమో వెళ్ళాను నేను మా మమ్మీతోని. ఫస్ట్ ఒకసారి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, నెక్స్ట్ టైం ఇంకొక అక్కడ ఆఫీస్ బ్లాక్ ఆఫీస్ వెనకాల. అప్పుడు 2 times వెళ్ళా అనుకుంటా నేను, అంతగా తెలియదు నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఇవన్నీ. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను, నాకు అంతా తెలీదు. వీళ్ళు ఇప్పుడు చెప్తుంటే నాకు తెలుస్తుంది. పేరెంట్స్ మాకు ఎప్పుడు ఏవి ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే నేను పెద్దగా ఉండి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది నాకు ఉంటుంది. సార్ ఇవన్నీ చేసినప్పుడు నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడే కలెక్టర్గా ఉన్నప్పుడు ఇంతమందికి ఇన్ని హెల్ప్ చేశారు, యాజ్ ఏ ఎంపీ వస్తే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది అందరికీ అని నా అభిప్రాయం. రైట్. ఏంటి అసలు మీ ఇంట్లో మీ సతీమణి మీలో సగభావం అసలు సమస్య ఏది మీకు చెప్పకుండా పోయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఓ వినతి పత్రం చిట్టిచ్చింది, మీకు ఎప్పుడు తెలుసు అసలు ఏం జరిగింది? నేను 2014 నుంచి చాలా ట్రబుల్ అవుతున్నా సార్. అప్పటి నుంచి 2014 నుంచి నాకు ఇద్దరు ఆడపిల్లలైనా కానీ నేను అంత టెన్షన్ అవ్వలేదు. నేను ఎక్కువ చదువుకోకున్నా కానీ పిల్లలు మంచిగా చదవాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నతమైన వాళ్ళని ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నా. ఇక అందరూ అంటారు, నేను అట్లనే అనుకున్నా. కానీ అంత చదివించే స్తోమత కానీ ఏది లేదు. మళ్ళీ ఆ మధ్యలోనే మా అమ్మ చనిపోయింది 2016లో. ఇక నేను చాలా డిస్టర్బ్ అయినా, ఆర్థికంగా కూడా బాగా ప్రెషర్ అయినా. నన్ను బాగా అబ్జర్వ్ చేస్తుండే, మా వారి గ్రహిస్తుండే మనిషి ఏంది ఇట్లా అవుతాడు అని. ఇక నేను నా బాధ చూడలేక ఈమె ఎట్లనన్నా చేయాలి, సంసారం నిలబెట్టుకోవాలి అని ఆమె చాలా అది ట్రబుల్ అయ్యింది ఆమె. ఓకే. నన్ను బాగా అబ్జర్వ్ చేసింది, నేను అసలు ఉంటాడా పోతాడా, మరి ఏమైనా చేసి ఏమైనా చేసుకుంటాడా ఓకే అని బాగా కనిపెట్టింది. కనిపెట్టి ఎట్లా చేసి నా కుటుంబాన్ని బతికించుకోవాలి, నా భర్తను బతికించుకోవాలని ఆమె తాపత్రయపడ్డది. దానికి ఆమెకు ఎట్లా దోసిందో ఏమో ప్రజావానికి పోయిందని వెనకసేపు తెలిసింది. ఇట్లా సార్ దగ్గర ప్రజావానికి పోయిందని నేను అన్నది. అప్పుడు నాకు ఈ విషయాలన్నీ తెలిసింది సార్. మా భార్య చెక్కు రాసి ఇచ్చింది సార్కి ఇట్లా అని చూపించింది.
ఇక అప్పటి నుంచి మనకు లోన్ కూడా ఇప్పిస్తా అన్నాడు. అనగానే ఒక బలంగా ఏర్పడేది, ఆ బతుకు మీద ఆశ అన్నది చిగురించింది. ఏదో అనుకున్నా నేను, కానీ సార్ దేవుడు అంటే ఎట్లుంటాడో అంటే ఫోటోలో మొత్తం ఊళ్ళోపోతాం సార్, కానీ ఒక దైవం అనేది ఎట్లుంటుంది అంటే ఒక మానవ రూపంలో మాకు కనిపించిన భగవంతుడు వెంకట్రామరెడ్డి సార్. మా లైఫ్లో పునర్జీవితం ప్రసాదించిన దేవుడు మాకు. ఆయనకు నేను ఎప్పటికి కానీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను, సెల్యూట్ చేయ. కనిపించే దేవుడు కాబట్టి నేను మొక్కుతా కానీ ఇట్లా నమస్తే పెట్ట. ఆ కాడికి వెళ్ళి అసలు ఎన్నో ఒక 10,000 అడుగుతూ 10 రకాలుగా ఆలోచించి ఇస్తారు ఈ కాలంలో. వీడు ఇస్తాడా ఇయ్యడా, కానీ మాకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, ఎన్నిసార్లు పోయి సార్ ఇంకా మేము కోలుకుంటలేము సార్, ఇంకా మేము నిలదొక్కోలేదు సార్ అని ఎన్నోసార్లు పోయినాం సార్ దగ్గరికి. సార్ ఆయన ఒక్కనాడు సూతం మమ్మల్ని విసిగించుకోలేదు. వీళ్ళు నిజమేనా వీళ్ళు కాదా అసలు అని సార్ బాగా కనిపించి చూసిండు, మమ్మల్ని అబ్జర్వ్ చేసి పిఎంఏజీబీ లోన్ 10 లాక్ రాసిండు, కానీ బ్యాంకర్స్ ఒప్పుకోలేదు. ఫస్ట్ ఒప్పుకోకపోతే ఆ నవీన్ సార్ కప్ప చెప్పిండు. అప్పుడు ఇండస్ట్రీ జనరల్ మేనేజర్ నవీన్ సార్ ఉండే, ఆయన కప్ప చెప్తే సార్ వాళ్ళు బ్యాంకర్స్ ఒప్పుకుంటలేరు, 3 లాకే ఇచ్చారు అని అంటే, 3 లాక్ అంటే వాళ్ళకు ఉన్నాయే 4 లక్షల అప్పులు, అలా షాప్ ఏడా పెట్టుకుంటారు అని మళ్ళీ సార్ గ్రహించి మళ్ళీ ఆమె పేరు మీదే ఇంకా మళ్ళీ 4 లాక్ చేయరే అని మళ్ళీ చేసి ఇస్తే అలా నా పేరు మీద ఒకసారి ఇచ్చినాం కదా సార్, అట్లా కలవదంటే మళ్ళీ నా పేరు మీద ఇప్పించిండు సార్. ఓకే, మళ్ళీ 4 లాక్ 7 లాక్ సార్ ఇప్పించిండు. పిల్లల చదువులకు సహాయం చేసిండు సారు. ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా మంది మాలాంటి బీద వాళ్ళని ఎందరో ఆదుకున్నాడు సార్. నాకు తెలిసినంత మటుకు చాలా మందిని ఆదుకున్నాడు, చాలా మంది జీవితాలను నిలబెట్టిండు. చనిపోయే వాళ్ళని సుత నిలబెట్టిన దేవుడు ఆయన ఒక ఎంపీగా గెలిస్తే పార్లమెంటులో అడుగుపెట్టి అతన్ని మేము ఎంపీగా నిలబడేందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అది ఒక లోక్సభలో అసంటి మహానుభావుడు అడుగు పెట్టాలి. ఆ సార్ అడుగు పెట్టాలి అని మేము సుత కలగా అంటున్నాం మా కుటుంబం. ఆ సార్ చాలా గ్రేట్ ఈజ్ గాడ్. చాలా ఇప్పుడు మేము బతుకున్నాం, మీరు ఏం చేస్తారు ఇప్పుడు? సార్ నేను సింపుల్గా ఊళ్ళ పాయింట్ అంగళ్ళ పాయింట్ పోయి బట్టలు అమ్ముకుంటా. అంతకుముందు నేను పానీపూరి బండి పెట్టుకున్నా. ఆ బిజినెస్ నాకు తెలియదు ఎక్కువ, అందులో ఏమున్నదో ఇంట్లో ఏమున్నదో అని. అందులో వచ్చిన ఇంట్లో ఏం ఆర్థికంగా నిలదొక్కకపోయినా నా నుంచి ఇప్పటికీ బట్టల వ్యాపారం చేస్తాను. ఫస్ట్ ఇదే ఉండే, కానీ కొంచెం ఉండే ఇది ఇడిచిపెట్టి అందులో పోయినా. అందులో తెలియని వ్యాపారంలో పోయి చాలా ఇబ్బంది పడ్డా. సార్ దయ వలన ఇప్పుడు సంతోషంగా ఉన్నాం సార్. సార్ మాత్రం భారీ మెజార్టీ తోటి గెలవాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం కోరుకుంటుంది. రైట్. ఆ ఫోటో ఏంటి? సార్ ఓపెనింగ్ చేసింది అందులో రాయన సారు షాప్ పెట్టించి ఓపెనింగ్ చేసిండు. షాప్ పెట్టించి ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు అన్నీ చేపించి సార్ బోని వేసి పోయిండు. బట్టలు కొనుక్కున్నాడు సార్. ఒకటే చెప్పాలనుకుంటా, ఎంతోమంది ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది పడి చేసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంటే అందులో నా కుటుంబం కూడా ఒకటి కంపల్సరీగా. ఇప్పుడు మేము పోయి 2016 అంటే ఇప్పుడు 8 ఇయర్స్ 8 ఏళ్ళు లావు. ఈరోజు నా కుటుంబం బ్రతికుండి ఇదంతా చూస్తున్నాం, నిలదొక్కున్నామంటే దానికి కారణం సారే. ఎప్పటికీ మర్చిపోలేం బ్రతుకున్న రోజుల. అలాగే సార్ మంచిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టాలి, ఎంపీగా భారీ మెజారిటీతో గెలవాలి, మాలాంటి కుటుంబాలకు ఎంతో మందికి సహాయం చేయాలి సార్. ఇదే నేను మనస్ఫూర్తిగా. ఏం చెప్తారు మీ కుటుంబం మొత్తం సార్ గురించి చెప్పాలంటే? సార్ గురించి చెప్పాలంటే కనిపించని ఒక దైవం, ఒక డైనమిక్ కలెక్టర్. దేవుడు అంటే ఎట్లా ఉంటాడో తెలియదు సార్. దేవుడు అంటే ఇట్లనే మన ఇప్పుడు వెంకట్రామరెడ్డి సార్ రూపంలోనే ఉంటాడని నేను అనుకుంటా మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఆయన మనిషి రూపంలో నిలబడ్డ, మనిషి రూపంలో కనిపించే దైవం. సార్ ఇచ్చింది. అప్పుడు మాకు ఇల్లు ఇవ్వలేదు సార్, అంటే మాకు ఇల్లు లేదు. గిటన్ వాళ్ళు అన్ని కంప్లైంట్స్ రాసేస్తే సార్ అన్ని గ్రహించి అన్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ పిలిచి ఇల్లు ఇచ్చిండు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేసిండు. ఫస్ట్ నా ధైర్యం కోల్పోకుండా ఆర్థికంగా నిలదొక్కునేందుకు భరోసా ఇచ్చిండు. రెండవది
పిల్లల చదువులకు సహాయం చేసిండు. మూడవది బ్రతకడానికి ఉపాధి కల్పించిండు, దారి చూపెట్టిండు. 4 ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చిండు. ఒక కన్న తండ్రి ఒక కూతురికి ఏ విధంగా చేస్తాడో సార్ నాకు అన్ని ఒక నాన్నగా చేసిండు. తను నాకు పునర్జన్మించిన తండ్రి, ఒక కుటుంబానికి ఇల్లాల ఆధారం. అలాంటి ఒక తల్లిని బ్రతికించిందంటే కుటుంబం బతికింది. అలాంటి పునర్జన్మించిన తండ్రి నాకు సార్. అంటే ఇల్లు కేసీఆర్ కట్టించిన దాంట్లో వస్తుంది అంతేనా? ఇది అదే డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు ఇద్దరికి కృతజ్ఞత, కేసీఆర్ కి ఇద్దరికి. తెలంగాణ వచ్చుడు గ్రేటు, అందులో జిల్లా వచ్చుడు, మొట్టమొదటి కలెక్టర్ వచ్చుడు, మొట్టమొదటిసారిగా వెంకటరామరెడ్డి సార్ వచ్చుడు ఇంకా చాలా అదృష్టం. సారు సార్ భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఢిల్లీ లోక్సభలో అడుగుపెట్టాలని మా కుటుంబం సామ్లా తిరుమల ఎల్లయ్య ఆశిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి ఇద్దరికి. మీ పేరు? నా పేరు భాగ్య. భాగ్య, ఏం జరిగింది అసలు మీ లైఫ్లో? నా చిన్నతనంలోనే పేరెంట్స్ ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత బంధువులు కానీ చుట్టాలు కానీ అసలు ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ నాన్న, మా తాతయ్య ఉండే, తను కొద్ది రోజులు చూసుకున్నాడు. తనకు వృద్ధాప్యం వచ్చింది. నన్ను ఎలా పెంచాలో అర్థం కాక ఈ సమాజంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి ఆడపిల్లలకి. నా మనమరాలకి ఏం జరుగుతుందో తెలియదు, ప్రస్తుతం బాగాలేదు అని ఆలోచించి మండల ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మేము ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మాలాంటి వాళ్ళకి, అనాథ పిల్లలకి స్కాలర్షిప్ కానీ ఇలాంటి ఏం కూడా లేదని చెప్పడం జరిగింది. ఇక అట్లా చెప్పేసరికి చాలా బాధేసింది. ఎట్లా నా మనమరాల పరిస్థితి ఏంది అని నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక అమ్మాయిని చూసుకోవడం నా వల్ల కావట్లేదు అని తను వెళ్ళిపోయిన తర్వాత నేను రోడ్డు పైన ఉన్నా. అక్కడ ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఏంది అనేది అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన. సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే స్పాన్సర్షిప్ రాదమ్మా, అనాథ పిల్లలకు లేదమ్మా, ఇంతవరకు ప్రభుత్వం కూడా పెట్టలేదు అని చెప్పడం జరిగింది. ఇక అక్కడ నుంచి నడుచుకుంటా వస్తూ ఉంటే నా రోడ్డు పైన చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. చూసి ఏమైందిరా బుజ్జి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఇట్లా నాకు పేరెంట్స్ ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేరు, ప్రస్తుతం అయితే ఇక్కడ నేను రోడ్డు పైన ఉన్నా, నా లైఫ్ ఏందో అర్థం అవ్వట్లేదు అని ఏడవడం జరిగింది. అంతలోనే అక్కడ రిపోర్టర్స్ నన్ను చూడడం జరిగింది. వాళ్ళు రిపోర్టర్స్ అని నాకు తెలియక నా డీటెయిల్స్ రాసుకున్నారు, అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇట్లా కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మంచిగా చూసుకుంటారు, మీలాంటి వాళ్ళకి అండగా కూడా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం అని కూడా నాకు చెప్పారు. సరే అని కూడా ఒప్పుకున్న తర్వాత పేపర్కి ఇవ్వడం జరిగింది. వెంటనే అప్పుడు సిద్దిపేట కలెక్టర్గా వెంకటరామరెడ్డి సార్ గారు ఉన్నారు. వెంటనే పేపర్ చూసి స్పందించి ఎంఆర్ఓ సార్కి కాల్ చేసి నన్ను తీసుకురావడం జరిగింది. సార్ ఇక అప్పటి నుంచి 2018 నుండి నన్ను అడాప్ట్ చేసుకొని చదివించారు, పీజీ వరకు చదివించారు. అమౌంట్ కూడా సార్ ఇచ్చారు. హెల్త్ బాగాలేదు అప్పుడైతే, చాలా అసలు తినడానికి కూడా తిండి లేదు. ఎట్లా అంటే అసలు మనిషి మాత్రమే ఉన్నా నేను, అసలు ఏం పార్ట్స్ కూడా కనిపించకపోతుండే, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. అప్పుడు నా పరిస్థితి నా ఫోటోలో అప్పుడు ఎట్లా అంటే ఇక నా కళ్ళల్లో చూసి ఒక కన్నీళ్ళు తప్ప అసలు నేను అనేది లేను. అలాంటి నన్ను సారు అడాప్ట్ చేసుకొని నీకు అన్ని విధాలుగా నేను ఆదుకుంటా, నేను చూసుకుంటా, నువ్వు ఏ విధంగా కూడా బాధపడకు అని సారు నాకు హామీ ఇచ్చి నన్ను అనాథాశ్రమంలో పెట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా సారు నా వెంటే ఉండి నన్ను చదివించి పెద్ద చేసి పెళ్లి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది, అవుట్సోర్సింగ్లో. ఆ విధంగా కూడా నేను ఉద్యోగం చేసి సార్ పేరును కాపాడుతూనే ఉన్నా. ఇక ప్రతిదీ కూడా నాకు ఏది కావాలనుకున్నా కూడా, మంచి అయినా చెడు అయినా సార్తో నేను చెప్పుకోవడం జరుగుతుంది. సార్ కూడా నాకు వ్యక్తిగతంగా సార్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా అవసరం ఉన్నా కూడా సార్కి కాల్ చేసి మాట్లాడతాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా సార్కి మెసేజ్ చేస్తే తొందరగా రెస్పాండ్ అవుతారు. నా కష్ట సుఖాల్లో నా తల్లిదండ్రులు ఉంటే అసలు నన్ను చూసుకుందరో లేదో నాకు తెలియదు, కానీ సారు మాత్రం నాకు అన్ని విధాలుగా, తల్లి అయినా తండ్రి అయినా బంధువు అయినా ప్రతిదీ కూడా సారే దగ్గరుండి చూసుకోవడం జరిగింది. సార్ను ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఖచ్చితంగా నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సారు మాట్లాడుకున్నా పర్లేదు. అక్కడ చాలామంది సార్ అంటే సిద్దిపేట జిల్లాలో సార్కి చాలా గౌరవం ప్రజలకి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన యొక్క సమస్యలను చెప్పుకునేవారు. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీర్చేవారు. నా కళ్ళ ముందు స్వయంగా చూశాను. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం, కానీ ఎక్కడో కాదు, అసలు మన
మన కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నారు అని అప్పుడు అనిపించింది. ఎందుకంటే ఇంతమంది పేద ప్రజల యొక్క దీవెనలు సార్కు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకనంటే ఏ వ్యక్తికి ఏ సమస్య ఉంది అంటే మీరు రోడ్డు మీద కన్నీళ్ళు పెట్టుకున్నప్పటి నుండి పేపర్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ వయసు ఎంత ఉండేది? నా వయసు అప్పుడు 22 అట్లా ఉంటుంది. ఓకే, అప్పటి నుంచి పీజీ వరకు చదివించారు మొత్తం ఖర్చులు, దాంతో పాటు వివాహం కూడా. ఈ పేపర్లు ఏంటి? నాకు పేపర్కి వచ్చింది అప్పుడు. ఓకే, అప్పుడు మీకు సపోర్ట్ చేశారు సార్. సో ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి ప్రస్తుతం నాకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఓకే, మీకు అంటే ఏమన్నా ఇంకా పెళ్లి కట్నం కింద ఏమన్నా బహుమతి ఇచ్చేయండి మీ హస్బెండ్? ఖర్చులకు సాయం చేశారు. ఇప్పటికీ మీకు ఫోన్ చేస్తారా సార్? అసలు మాట్లాడతారా? ఏమంటారు సార్? బాగున్నారా, మంచిగా ఉన్నారా, మీ ఆయన ఏం చేస్తున్నాడు ఫస్ట్ అంటాడు. ఎట్లా ఉద్యోగం చేస్తున్నారా సార్, తను కొంచెం పూర్ ఫ్యామిలీ. ఎట్లా అంటే మంచి అబ్బాయిని చేసుకోవాలి, ఆస్తుపాస్తులు ఇంపార్టెంట్ కాదు, అనదర్ పిల్ల నీకు ఎవరు లేరు వెనుక ముందు, నీకు మంచిగా చూసుకునే భర్త కావాలి, అలాంటి ఫ్యామిలీ ఉంటే ఓకే. ఎందుకంటే నీకు అన్నగా ఉన్నాం కదా, నీకు ఉద్యోగం చేస్తున్నావు, ఇల్లు అంటూ ఉన్నది, కొంచెం చూసుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది నీకు అన్న వేళ సార్ ఆలోచిస్తాడు. మంచి మనసున్న అబ్బాయి దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీకు మంచి సపోర్ట్ చేస్తారా? అన్ని విధాలా మంచిగా చూసుకుంటారు. నాకు ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా చుట్టుపక్కల వీళ్ళు కూడా ఉంటారు కదా, అసలు నేను ఎవరిని అడగా సార్, నాకు ఏది కావాలన్నా 10 రూపాయలుగా ఉన్నా ఏదైనా పంచుకోవాలనుకున్నా, కష్టాలైనా సుఖాలైనా ఏది పంచుకోవాలనుకున్నా ఖచ్చితంగా సార్కి చెప్పాలనిపిస్తుంది. రైట్, అసలు మీ గురించి తెలుసుకుంటా. ఏంటి మీరు ఎప్పుడు పరిచయం, మీరు ఏ విధంగా వివాహం చేసుకున్నారు? అనాథ పాప. వాస్తవానికి చెప్పాలంటే మాకు ఏ విధంగా పరిచయం లేదండి, అసలే పరిచయం లేదు. మీకు తెలుసా అసలు పర్సన్? తెలియదు. ఓకే, నాకు కలెక్టర్ ఆఫీస్కి పోయి సార్ను వివాహం చేసుకుంటా అనే విషయం దాకా ఫేస్ టు ఫేస్ పోయేదాకా అమ్మాయి కూడా నాకు తెలియదు. అంటే మీరు కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి? వివాహం అంటే తల్లిదండ్రుల దగ్గర పోతారు కదా. అంటే మా తల్లిదండ్రి మా ఇంట్లో ఏదైనా నేను చెప్పినా వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినా నేను వింటారు. మా అక్క పెళ్ళి మా చెల్లె పెళ్ళి నా చేతులతో చేసిన కాబట్టి ఆ కష్టం ఏంది, ఆ బరువు, ఆ బాధ్యతలు తెలిసిన వ్యక్తిగా ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండే నాకు. ఆ మంచి మనసు నాకు దేవుడు కలిగించిండు. సాధ్యమైనంత వరకు నాకు వదిలిసినప్పటి నుంచి నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నా. ఒక 7-8 సంవత్సరాలు గల్ఫ్కి కూడా పోయొచ్చిన. నేను ప్రజెంట్లీ పెళ్లి చేసుకునే స్థితిలో కూడా నేను ఉన్నా కాబట్టి మా మిత్రుల ద్వారా తెలిస్తే ఇట్లా అమ్మాయి ఉంది కలెక్టర్ ఆధ్వర్యంలో చదివిపించి హాస్టల్లో జాబ్ ఇచ్చిన విషయం తెలియగానే డైరెక్ట్గా ఇలా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి పోవడం జరిగింది. సార్ కూడా కలెక్టర్ సార్ పేరు చెప్తే కూడా మనం అన్ని విధాలుగా కరెక్టే ఉన్నాం కదా. అంటే కామన్గా మీరు గల్ఫ్ పోయొచ్చు, మీ అక్క చెల్లెల పెళ్ళిళ్ళు చేశారు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, మీ రిలేటివ్స్ చాలామంది ఉంటారు, ఎందుకు అనాథ పిల్లనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు? అది ఇప్పుడు ఏ విధంగా అయితే వెంకటరామరెడ్డి సార్కి ఆ ఆలోచన సమాజ సేవలో పాల్గొని అందరికీ ఏ విధంగా అయితే చేరువై కష్టసుఖాలలో పాల్పంచుకుంటుండో అందులో ఒక చిన్న తాటన కల్పించింది అంతే. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు, నేను ఏది కూడా ఆశించలేదు. అసలు ఆ కలెక్టర్ దగ్గర అమ్మాయి ఉందని కూడా నాకు తెలియదు, ఇక్కడ పోయినాకనే తెలుసు. అయినా మోపైనా భయపడకుండా కూడా మనం నిజాయితీగా ఉన్నాం, మన కాళ్ళు రెక్కలు మన శక్తి ఉన్నంత వరకు సాదుకుంటామనే ఆలోచనతోనే పోవడం జరిగింది. మా మిత్రుల ద్వారా డిపార్ట్మెంట్లో అమ్మాయి ఉంది కలెక్టర్ ఆధ్వర్యంలో అనగానే నేను వెళ్ళి అడగడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వీళ్ళ పై అధికారులు తీసుకుపోవడం జరిగింది. సార్ గారిని డైరెక్ట్గా అడిగితే మీ మీద మరి వచ్చింది కదా, మీ బ్యాడ్ ఏంది, ఎట్లా గుడ్ రిపోర్ట్ రావాలి కదా, మీ మీద ఎంక్వైరీ చేసినాక ఇస్తాం, నీ గురించి ఏం తెలియదు కదా, అమ్మాయికి ఎవరు లేరు, అన్నీ నేనే, రేపు పొద్దున మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు ఒక 15 days టైం పెట్టి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయడం జరిగింది. నాకు ఒక 15 days టైం ఇచ్చారు. ఆ 15 days ఆఫ్టర్ నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ మా అక్క, మా కోడలు, మా డాడీ, మా మమ్మీని తీసుకొని వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత సార్ వాళ్ళు గుడ్ రిపోర్ట్ అని చెప్పారు, మరి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఒక క్వశ్చన్ అన్న, ఇక్కడ కట్నం వస్తుంది ఈ కాలంలో చాలా రకాలుగా ఉంటాయి, మీరు మీ తల్లిదండ్రులను తీసుకొని కలెక్టర్ దగ్గర? అదే అండి, నాకు ఏంది అంటే నేను కూడా ఫేస్ చేసిన. ఓకే, గల్ఫ్ వెళ్ళినా, మా అక్క పెళ్లి చేసిన, మా అక్క వాళ్ళ కుటుంబంలో, మా చెల్లె వాళ్ళ కుటుంబంలో, మా కుటుంబంలో మా తల్లిదండ్రులను కష్టపడకుండా నేను ప్రతి రూపాయి సంపాదించి
వివాహం జరిపించిన కాబట్టి నాకు కొద్దిగా అవగాహన ఇప్పుడు మనసులో తట్టింది. ఓకే, ఎట్లుంది పెళ్లి చేసుకున్నాక? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు మ్యారేజ్ చేసుకున్నాక? మాకు 4.5 years అవుతుంది. ఒక హ్యాపీ పాప ఒక బాబు. ఓకే, సంతోషం. ఏం పేరు పెట్టారు మరి? మా పాప పేరు సుదేష్నా సామి, అక్కడ ఫోటోలో ఉంది. మా బాబు పేరు విశ్రుత్ మణి పటేల్. సార్ అన్ని విధాలా కూడా మా కొడుకు పుట్టినప్పుడు వచ్చిండు. కొంచెం హ్యాపీగా ఉన్నారా? కలిసి ఉంటారా? ప్రస్తుతానికి అయితే బాగానే చూసుకుంటారా? మీరు మాటలు చాలా చెప్పారు. 100%. నేను ఏం మాత్రం మాట మీద లేకున్నా కలెక్టర్ సార్ 100% ఇన్వాల్వ్ అవుతాడు. ఆయనకి ఇటువంటివి నచ్చాయి. ఏది ఉన్నా మా మిస్సెస్ అడగకపోయినా ఆయన చూసే పరిస్థితులను పసిగడతాడు, సాయం చేస్తాడు. చేసిండు మాకు. ఎట్లా అనిపిస్తుంది అంటే వెంకట్రామరెడ్డి గారి చేతుల మీద వివాహం జరిగి, నాకు ఒక దశలో అడగాలంటే పెళ్లి పెద్ద తండ్రి, అటు తండ్రి ఇటు తండ్రి రెండు ఆయన్నే. ప్రస్తుతానికి అన్ని విధాలుగా మా భార్యకి తల్లి అయినా తండ్రి అయినా మాకైనా దైవ సమానులు. ఎందుకంటే ఆయన మంచి మనసుకు ఆయన కింద మనం ఒక ఉపాధి పొంది ఉంటున్నామంటే అది మా అదృష్టం. ఇల్లు కూడా తనిచ్చింది. వివాహం పెళ్లిలా మాట ఇచ్చి కట్నం ఏమన్నా తీసుకున్నారా కలెక్టర్ దగ్గర? కట్నం ఏం నేను ఆశించకుండానే పైన ఆశించకుండానే చేసుకున్నా. సాధ్యమైనంత వరకు సార్ సాయం చేసిండు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు. అడగకుండా చేస్తాడు. హ్యాపీ, 100% హ్యాపీ. వెంకట్రామరెడ్డి సార్ అనే పేరు వినబడితే ఇక మీకు సంతోషం. 100%. ఎక్కడున్నా నేను ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్తాను. ఇప్పుడు మరి ఎంపీగా నిల్చుంటుండగా అదే ఇప్పుడు మా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ ఆశీస్సులతో మాకు ప్రకటించిన విషయం తెలిసిన నుంచి మేము హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే ఆ రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది. ఇప్పుడు 100% గెలిపించుకుంటాం కూడా. మేము కూడా అన్ని పార్టీ కార్యకలాపాలకు మీటింగ్లకు కూడా అటెండ్ అవుతున్నాం. మేము కూడా ప్రచారం చేస్తున్నాం. మాకు మెదక్ పార్లమెంటులో 5 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తిరుగుతున్నారా, లేకపోతే మీ సతీమన్నా, లేకపోతే పెళ్లి చేసి? లేదు, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ. మాకు హరీష్ రావు సిద్దిపేటలో ఎవరెక్కడ గెలిచినా గెలవకపోయినా ప్రచారం చేసినా మా సార్ ఇప్పుడు తెలంగాణ జిల్లాలో అందరికి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆయన చేస్తాడు. కానీ ఇక్కడ మేమే చేసుకుంటాం సార్కు, హరీష్ రావు గారికి. ఎందుకట్లా అసలు నాకు ఈ క్వశ్చన్ ఇప్పటికీ అంతుచిక్కని ఒక ప్రశ్న అయిపోతుంది. నమ్మకం ఉన్న మనిషి, అన్ని పథకాలు ఒక 10 ఏళ్ళ అభివృద్ధి ముందు ఎలా అయితే జరుగుతుందో ప్రస్తుతానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా సిద్దిపేటను డెవలప్మెంట్ చేసిండు. కొమ్మటి చెరువు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్స్ కానీ, రోడ్లు కానీ, సిటీలో రోడ్లు కానీ అన్ని విధాలుగా చేసిండు. అట్లా ఈ సందర్భంలో కేసీఆర్ గారి దృష్టికి మా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సార్ కూడా మంచి పనులు చేసి ఒక 10 ఏళ్ళ పరిపాలనలో కలెక్టర్ చేసిండు కాబట్టి చేస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో టికెట్ ఇవ్వడం జరిగింది. అది మాకు చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా మా హరీష్ అన్నకి ఎట్లా అయితే మెజార్టీ కష్టపడి మేము ప్రచారం చేసి గెలిపించుకున్నామో 100% మా సార్ కూడా, మా దైవ సామాన్లైన మా వెంకటరామరెడ్డి సార్ కూడా 100% ఇంటింటి. వెంకట్రామరెడ్డి గారు ఈ పదానికి సంబంధించి వెంకట్రామరెడ్డి అనే పేరు మీరు వింటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సార్ గురించి ఏం చెప్తారు? మంచి వ్యక్తి, మంచి మనసున్న మాకు దేవుడు. ఎందుకు అని అంటే మాకు ఇటువంటి ఈ కలెక్టర్ 10 ఏళ్ళ పరిపాలనలో అన్ని విధాలుగా చాలామందికి సాయం చేసిండు. ఆయనకు దేవుడు అన్ని విధాలుగా ఇచ్చిండు. ఇప్పుడు ఏంటంటే సమాజ సేవ, మాలాంటి అనాథ పిల్లలకు, నిరుపేదలకు సేవ చేయాలని ఒక తపన ఉంటుంది ఆయనకు. ఉమ్మడి కుటుంబం, దేవుడు డబ్బు ఇచ్చిండు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన విద్యా విజ్ఞానంతో సేవ చేయాలని ఈరోజు మా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి వస్తుడు. సార్ అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? దైవ సమానమా? ఏం చెప్తారు? 100% మాకు వెంకట్రామరెడ్డి సార్ అంటే దైవమే, దేవుడే. దేవుడి రూపంలో ఇచ్చినటువంటి ప్రతి రూపం అని అనుకుంటాం అంతే మేము. ఎందుకంటే చాలామంది అధికారులు డబ్బు ఆశించి చేస్తూ ఉంటారు పనులు, కానీ సారు మాత్రం డబ్బు ఆశించి అస్సలు చేయడు. ఎందుకంటే తను డబ్బులు వేయనా సరే కానీ పేదవారికి, ఎంతోమంది పేదవారికి సాయం చేసిండు. మా కళ్ళ ముందు మేము చూసినాం కాబట్టి చెప్తున్నాము. అదేవిధంగా
సిద్దిపేటనే కాదు ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా దేవుని ఆశీస్సులు సార్కి ఉంటాయి. దానితో పాటు మా కుటుంబ సభ్యుల యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా సార్ పైన ఉంటాయి. ఖచ్చితంగా మన మెదక్ పార్లమెంటులో ఎంపీగా ఖచ్చితంగా నిలబడతాడు. ఇప్పుడు ప్రస్తుతం సార్ చెప్తున్నారు పీవీఆర్ ట్రస్ట్ అని. మేము ఇన్ని రోజులు బాధపడేదాన్ని. ఇప్పటివరకేమో అరే పెళ్ళి కాలేదని ఒక బాధ ఉండే. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు ఎట్లా చదివిపియాలి ఏంది అనేది ఒక రకమైన బాధ అనేది ఉండే. ఇప్పుడు సారు ఆ బాధ లేకుండా చేసిండు. దేవుడిచ్చిన అదృష్టం కావచ్చు మాకే కాదు, మాలాంటి ఎంతోమంది పేదవారికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఏంటి అంటే పీవీఆర్ ట్రస్ట్. ఈ పీవీఆర్ ట్రస్ట్ సారు అసలు డబ్బు గురించి ఆలోచించాడు. పేదవారికి అన్ని విధాలుగా న్యాయం చేయాలి, చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళందరినీ ఆదుకోవాలని ఒకటే ఉద్దేశం సార్కి. ఇప్పుడు పీవీఆర్ ట్రస్ట్ 100 కోట్లతో నిర్మించబోతున్నాడు. ఖచ్చితంగా చేశాడు సార్. మాట ఇచ్చిందంటే తప్పడు సారు. మా నమ్మకం అంటేనే వెంకటరామరెడ్డి సార్ అంటేనే నమ్మకం. అది నా నమ్మకం సార్. ఖచ్చితంగా చేశాడు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నమ్మాలి. అంటే కేసీఆర్ ఎట్లా చూస్తారు? ఇల్లు ఇచ్చండి కదా కేసీఆర్ అంటే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇంతకుముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది సారే. తన ప్రాణాలని బలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ లేడు అని మాట వింటే అదొక రకమైన బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే అరే కేసీఆర్ ఉన్నాడు ఖచ్చితంగా వేస్తారు అని ఒక రకమైన ప్రజల్లో ఒక భావన అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏదైనా ప్రజలకు సమస్యలు వస్తే, పేదవారికి సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి అడగాలి? ఫర్ ఎగ్జాంపుల్ మాకే సిద్దిపేట అనుకోండి. ఇంతకుముందుకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సారే మా దగ్గరికి వచ్చేవారు, హరీష్ రావు సారు. ఎందుకంటే తన ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం అడగాలి, ఎవరిని అడగాలి అనేది ఒక అయోమయంలో ఉన్నారు ప్రజలందరూ. కానీ తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా తెలంగాణ అనేది అభివృద్ధి జరుగుతుంది సార్. అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరుగుతాయని ఇప్పుడు ప్రజలకు అవగాహన పెరిగింది, వచ్చింది కూడా. ప్రజలందరూ కూడా ఇప్పటికైనా తెలంగాణలోని మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను గుర్తించి ఇప్పటికైనా అయ్యింది ఏం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి మన వెంకటరామరెడ్డి. నేనైతే నా జీవితంలో మొదటిసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకు అని అంటే నా పుట్టింట్లో ఇల్లు ఎట్లుంటుందో తెలియదు సార్. మొదటిసారి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత నీ డోర్ పెట్టేసుకుంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిదీ కూడా లోపలనే ఉంటాయి. దేవుడిచ్చిన అదృష్టం ఇక నాకు ఇది గిఫ్ట్. ఇంకా అన్ని రకాల వసతులతో కూడినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఈ యొక్క ప్లాన్ అనేది కేసీఆర్ వల్లనే జరిగింది అని అందరూ తెలిసిన విషయమే. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వలన చాలా మంది కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డది. మీరు ఏమైనా చెప్తారా చివరిగా తెలంగాణ మీ జీవితానికి సంబంధించి వెంకటరామరెడ్డి గారి గురించి ఏమైనా చెప్తారా చివరిగా వెంకటరామరెడ్డి సార్ గురించి చెప్పేది ఏంటంటే ఈ కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మాకు 10 ఏళ్ళ పరిపాలన అందించిన కేసీఆర్కు నమ్మిన బంటు మా వెంకటరామరెడ్డి సార్. ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మా సిద్దిపేట జిల్లాలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అన్ని పథకాలు చేరవేసిండు. సాధ్యమైనంత వరకు చాలా విధాలుగా పేద ప్రజలకు ప్రతి స్కీమ్లో కూడా ప్రజావాణిలో కూడా ఎవరు కలిసినా ఎవరివైనా మంచి సానుకూలంగా స్పందించి ఇంటికి చేరవేసిండు. మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు మా సిద్దిపేట జిల్లాలో 3 ఉంటాయి. ఈ కేసీఆర్ ఇచ్చిన అవకాశంతోనే అవి 3 ప్రాజెక్టులు కూడా ఈరోజు మాకు చుట్టుపక్కల రైతులకు పర్సనల్ లైఫ్ దాంతో పాటు అన్నిట్లో మీరు హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతం. రైట్. మొత్తానికి వెంకటరామరెడ్డి వల్ల ఈ రోజు ఇంత మంచిగా ఉన్నారని చెప్తారు. 100%. తెలంగాణలో చాలా విచిత్రమైన విషాదమైన గాథలు ఒక్కొక్క అంశాన్ని కూడా నేను బయటకు తీసుకొస్తున్నా. ఈరోజు ప్రధానంగా చాలా కుటుంబాలను కలిసిన అన్ని కుటుంబాలు కూడా కన్నీటి పర్యంతమైన కుటుంబాలే. ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా రోధించే కష్టకాలంలో ఉన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి కుటుంబాన్ని మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ కష్టాన్ని మీరే చూడండి. నా పక్కన ఒక కుటుంబం ఉంది చూడొచ్చు. ఓ తల్లి కన్నీటి వేదన కావచ్చు, అటు మరోవైపు ఒక ఇంటి యజమాని 2 కాళ్ళు కూడా పనిచేయని పరిస్థితి, వెన్నుపూస ఇరిగి మంచానికే పరిమితమైపోయిన దుస్థితి కనబడుతుంది. వీళ్ళ జీవితాలలో కలెక్టర్గా ఉన్న వెంకటరామిరెడ్డి
ఏ విధంగా సహకారం చేసిండు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఏమైంది అసలు, ఏంటి మీ జీవితం చూస్తే చాలా బాధ ఇస్తుంది. అయితే నేను బిల్డింగ్ మీదకి పడ్డాను. ఏ ఇయర్లో? 2014 ఓకే. మే 25 తారీఖు అట్లా పడ్డాక నేను ఇల్లు కట్టుకున్నా. ఇక ఆ ఇల్లు అప్పులైనాయి, చాలా అప్పులైనాయి. ఆ ఇల్లు అమ్మినా అప్పులు పోలేదు. అయితే మేము 2018 అనుకుంటా, 2018లో మాకు చేర్యాల ఒక అతను మెడికల్ షాప్ అన్న తెలుసు. ఆ మెడికల్ షాప్ అన్న ఆంధ్రజ్యోతిలో పనిచేస్తాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చందన్ అని. ఆయన మరి ఇట్లా మీరు బాగా మందులు కొనుక్కోపోతారు, ఇన్ని ఏం చెప్తున్నారమ్మా మరి ఏం కథ అని గీతిరిగా ఎంత డాక్టర్ రాయించుకునే వాళ్ళు కూడా కొనుక్కోపోరు, మీరు చాలా కొనుక్కోపోతున్నారు, మరి ఏం చెప్తున్నారు అంటే మా పరిస్థితి గిట్లా అని మేము మా భార్య బాగా ఏడ్చుకుంటే చెప్తే, అయితే ఇక మరి పేపర్కి ఇద్దామా అమ్మ అని అన్నాడు ఒకసారి. అంటే నేనేమో కొంచెం నాకు ఎట్లా అనిపించి వద్దుతి అని అన్న. అయినా కానీ ఆ అన్న మా ఊళ్ళో ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, సడన్లీ వచ్చినాక ఆయన చెప్పినాక నెక్స్ట్ డే పేపర్కి వచ్చినాక సార్ చూసి మా చేరాల మండలం కలెక్టర్ పేపర్ చదువుతాడట సార్, కలెక్టర్ వెంకటరామరెడ్డి సారు పేపర్ చదివి ఇది వీళ్ళ విషయం ఏందో తెలుసుకోమని ఆ మేడం లేబర్ ఆఫీసర్ మేడం ఎంఆర్ఓ సార్ను మా ఇంటికి తోలిచ్చారు. వాళ్ళు చూసినాక ఏమైందంటే సరే అని ఆయన కాగితాలు గిట్లా అవ్వటి మా దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకొని పోయారు. ఏం చేయలేదు. అప్పుడు చేయకపోయినాక మళ్ళీ మేము ఒక్కసారి మాకు ఇక్కడ చేర్యాల మండలంలో ఇట్లా ట్రైసైకిల్ అవి ఇస్తారు అంటే తీసుకొని పోయింది మా భార్య. ఆడ కూడా నాకు ఆ మేడం మరి ఎట్లా చూసిందో ఏమో, మరి ఈయన ట్రైసైకిల్ కూడా నడపలేడు అనుకున్నదో ఎట్లా అనుకున్నదో, నాకు సంతకం చేయలేదు, అన్నీ రాసుకున్నది సంతకం చేయలేదు. మా భార్య మళ్ళీ వంచనాడు పోయి ఆ మేడంతో బాగా ఏడ్చుకుంటూ బాధతో చెప్తే ఆ మేడం దగ్గర నడిపే సిఆర్ఎన్ అని ఆ కారు నడుపుతాడు, మీరు ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నారు, మీకోసమే ప్రజావాహిని అనేది ఉన్నది, సోమవారం ప్రజావాహిని ఉంటుంది, ఖచ్చితంగా మీరు అక్కడికి పోండి, మీకు సార్ ఏ విధంగానైనా హెల్ప్ చేస్తాడని అంటే ఇక మాకు ఒకరోజు పూటకెళ్ళుడు కష్టం. ఆ టైంలో ఈ 1000 రూపాయలు మరి వస్తాయో రావనుకుంటే ఇక ఒకళ్ళు నడుపుకొని ఏడ్చుకుంటూ పోయినాం. దేవా ఈ 1000 రూపాయలు పోయినంటే మాకు ఒకవేళ సార్ దొరికి మన సాయం చేసినంటే మాకు ఈ 1000 రూపాయలు మిగిలినట్టు, లేకపోతే మేము మళ్ళీ 15 రోజులు ఖర్చులున్న వ్యవస్థనే అని అనుకొని తర్వాత సార్ దగ్గరికి పోయినాము. సార్ను ఇక పోయినాక మనం చూసిండు, లోపల కూర్చునే సారు కిటికీలకి వెళ్ళి చూసి బయటకు వచ్చిండు. సార్ వచ్చి ఆయనతో చూసినాక సార్కు మా పరిస్థితి మా బాధ, సార్ ఇల్లు అమ్ముకున్నా అప్పులు పోలేదు సార్కి ఇది పరిస్థితి అని సార్ కన్నీళ్ళు మా బిడ్డ ఇట్లా మేము అందరం సార్ కళ్ళ మీద పడడం. సార్ సాయం చేసిండు. సార్ 5 లక్షలు అప్పుడే రాసిండు, చెక్ రాసి ఇచ్చిండు. ఇవ్వగానే మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా అన్నాడు సార్ అప్పుడే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తా అని అన్నాడు. అయితే ఇల్లు కట్టిస్తాక ఇక ఇల్లు మళ్ళీ ఒక 6 నెలల ఏడాదికి ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత మా పెద్ద అన్న కొంచెం ఇక ఇంత మంది వేసినాక ఏమన్నా కొంచెం లొల్లి ఇక ఉన్నది చెప్పాలి, కొంచెం మందు వేసినాక ఆయన లొల్లి పెట్టుకున్నాడు అన్నట్టు, మీరు ఈ ఇంట్లో ఉంటారు ఎట్లుంటారు, అది 2 రూములు ఉంటాయి చిన్న ఇల్లు, అది ఎట్లుంటారు అట్లా ఇట్లా మరి మేమేమి ఉండాలని అంటే ఇక ఏం చేద్దాం మరి మళ్ళీ సార్ అయితే అనే కానీ అప్పుడు మళ్ళొక వారం ప్రజావాహినికి మళ్ళీ మా భార్యను తోలిచ్చినాక సారు ఇంటికి కలిసిండు. సరేనమ్మా నేను అప్పుడు అన్నా సరే ఇప్పుడు కట్టిస్తా ఇల్లు అని ఆయనతో సారు మన లేబర్ ఆఫీస్ సారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సారు, DWO సారు, మన చదువు గురించి పిల్లల చదువు గురించి ఆ సారు 3 సార్లను తోలిచ్చినాక మా ఇల్లు పాతిల్లు చూసిరు. అది 4 ఇండ్లు అప్పుడు వెనకడ ఎట్లా కట్టుకుంటారంటే 4 ఇండ్లు వరుసగా అన్నదమ్ములు చిన్న ఆయన అట్లా 4 ఇండ్లు వరుసగా ఉన్నాయి. ఈ ఇల్లు ఎటు పూల కొట్టినా కనీసం 40 గజాల జాగ వెళ్ళేటట్లేదు, 40 గజాల జాగ వెళ్ళేటట్లేదు, ఇలా ఇల్లు కట్టుడు కష్టం బాబు అనుకుంటూ పోయిండు సార్. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్ ఇట్లా నేను ఇక DWO సార్ నేను ఒక ట్రైసైకిల్ ఇస్తా, అదైతే నీకు శాంక్షన్, ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సార్ ఇక సార్ పోయినాక సార్కి చెప్పినాక మరి సార్ ఏం ఆలోచిస్తాడో అది అని పోయినాక మేము ఏం చేసినామంటే మేము చేరాల చర్చికి పోతాం అన్నట్టు. అక్కడ చర్చి వాళ్ళు 20,000 ఇచ్చారు, మా అత్తమ్మ వాళ్ళు కొన్ని ఇచ్చారు. అయితే అవి కలిసి ఈ జాగా తీసుకున్నాం. ఇది జాగా తీసుకున్నాక సార్ తీసుకున్న సార్ అని పోయి మా భార్య మళ్ళీ సార్ చెప్పగానే వెంటనే చెక్ రాసి ఇల్లు కట్టుకోరమ్మా. ఎంత ఇచ్చిండు? 5 లక్షలు. మళ్ళీ 5 లక్షలు. ఫస్ట్ 5 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు. మళ్ళీ 5 లక్షలు. 5 లక్షలు ఇచ్చినాక ఏమైంది అంటే ఇక సారే మళ్ళీ ఉష్కే గిట్లా రేటు బాగుంటుందని నేను ఎంఆర్ఓ మేడం చెప్తా, అప్పుడు మేడం ఉన్నది ఎంఆర్ఓ మేడం చెప్తా, ఇక్కడ
చీరల అవతల దొమ్మాట అని ఉంటుంది, ఆడ బాగుంటుంది, ఆ బాగులో కొట్టుకొచ్చుకోండి, మీకు కొంచెం డాక్టర్ కిరాయి అయితే అవుతుంది కానీ మీకు ఉసికే ఫ్రీగా వస్తుంది కొంచెం అని. ఇక ఉసికే కూడా అక్కడ నుంచి మాకు సారే సాయం చేయించిండు. ఇక ఆ విధంగా అంతా మాకు ఇళ్ళలోకి వచ్చినాం. ఇక అంతనే ఇల్లు అయింది. ఇంకా కిటికీలు, ఆ గేటు, ఆ బయట కొంచెం ఇట్లా సర్కట్ చేయలేదు సారు. మళ్ళీ మేము ఇళ్ళలో పోతాం సార్, రండి సార్ అంటే వస్తా అని మా పిల్లలకు మాకు అందరికీ 2 జతలు బట్టలు తీసుకొచ్చిండు సార్. బట్టలు తీసుకొచ్చి బట్టలు పెట్టి మళ్ళీ పోయేటప్పుడు అంతా ఇంకా చాలా పని ఉన్నది, ఇంకో 1,00,000 రూపాయల పని ఉన్నట్టున్నాయని మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తావు, 15 రోజుల వరకు వచ్చి తీసుకుపోండి అమ్మ అని చెప్పిండు. మాకు వాస్తవానికి చెప్పాలంటే సార్ మాకు మా తల్లిదండ్రులు జన్మనిచ్చిపోయారు కానీ మాకు పునర్జన్మించండి సార్. వాస్తవానికి చెప్పాలంటే ఈ పాటికి మాకు గర్కం వచ్చేది, మా పరిస్థితి అది. అట్లాంటి బాధలకి వెళ్ళి బయటికి తీసిండు సార్. మస్తు సార్. ఇప్పటికి మేము తెల్లాలైతే సార్ని చదువుకుంటాం అట్లా. కానీ సార్ చాలా మాకు ఇస్తే వాసానికి బతుకున్నామంటే సార్ చేసిన మేలే ఇదంతా. సార్ లేకపోతే మేము ఖచ్చితంగా ఎవలమో గులం చనిపోతాం. మేము ఎవలమో గులం చనిపోతే ఇక అంత 2 పిల్లలు చెట్టకూలు పుట్టకూలు. ఇప్పుడు నేను లేని ఎట్లని మేము ఉండాలంటే కష్టం. ఇక పరిస్థితి అట్లా ఉండంటే ఘోరమైన పరిస్థితి. ఒక వారానికి మందులు తెచ్చుకుందామన్నా ఇప్పుడు నాకు డ్రెస్సింగ్, ఇప్పుడు ఈ పైప్ బ్యాగు ఇవన్నీ తెచ్చుకోవాలనుకున్నా కానీ పైసలు అవుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన పింఛన్ ఎంత అయితే ఒకసారి వెళ్తే ఒక్కసారి వేస్తే 350 అవుతాయి. ఇక నేనే వేసుకుంటాను. ఇంకా డాక్టర్ వస్తే 500, 600 తీసుకుంటాను. 300 కూడా లేవు, లేని పరిస్థితి. 300 లేక మా బాబు వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు మొలతాడు లెక్క అంటే చిన్నవి అవి పెడితే కుదబెట్టి తీసుకొచ్చుకుని ఇక అవి అటే పోయినాయి తీసుకురాకపోతే కూడా. అట్లాంటి పరిస్థితులకి వెళ్ళి ఇక దేవుని దయ వల్ల సార్ మాకు పరిచయం అవుతారు. సాయం ఇప్పుడు ఏమన్నా సాయం చేస్తాడా నెల ఇట్లా? ఏం లేదు, మీరు అడిగితే చేస్తాడు. అడిగితే చేస్తాడు కానీ ఇక మాకు సార్ ఎక్కడ ఉంటాడో తెలియదు. అప్పుడు ఇక తెలియక కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఇక మాకు కొంచెం ఎప్పుడంటే ఇక గంతే సార్ చేసి మేము అప్పుడు ఇక మళ్ళీ ఎప్పుడు ఇల్లు కట్టించినాక 2 నెలలకు 3 నెలల వరకు సార్ దాదాపుగా 12 లక్షలు సాయం చేసినట్టే. బండి, ట్రైసైకిల్ అది ఇది చేసినట్టే. ఒకసారి మీకు వ్యవసాయ భూమి నుండి ఏమన్నా ఆదాయం ఉందా? ఆదాయం ఏం లేదు. మరి ఎట్లా మీ పూట బీడింగ్ చేస్తుంది. ఎంత వస్తుంది? నాకు 4,000 వస్తుంది ఇప్పుడు. 4,000 పింఛన్తోనే 4 బతకాలా? ఈమె బీడింగ్ చేస్తుంది. ఇక చేస్తే ఇక కరువు పనికి కూడా పోతుంది. బీడీలు చేస్తే 200 దాకా వస్తాయి మీకు. ఇక వీటితో అక్కడ పొట్టెళ్ళాలి. మస్తుగా ఒక్కొక్కసారి మస్తు బాధపడతా ఉంటాం. ఏంటంటే నా కర్మ అనుకుంటా. కేవలం వెంకట్రామరెడ్డి సార్ వల్ల బతికినాం. సార్ లేకపోతే ఇప్పటికి ఎన్నడూ నాకు నేను గరకపోతుంది నా మీద. నేనైతే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి చాలా వీకు. మళ్ళీ ఇక ఈ అప్పుల బాధలు ఇవి అవి. ఇప్పటికి అప్పులు ఉన్నాయా? ఏ అప్పులు ఏం లేవు. ఇక సార్ నిలవలేవు అప్పులు లేవు. సార్ ఉన్న కాడికి తీర్పేసిండు. ఫస్ట్ ఈ విధంగానే అందరు ఎక్కడెక్కడ వాళ్ళ సార్ ఏమన్నాడంటే ఒకవేళ వాళ్ళని వినకపోతే కూడా చెప్పు, నాకు నేను పిలిపించి అడిగిపిస్తా ఊరు వాళ్ళని. ఇట్లా వాళ్ళ పరిస్థితి బాగాలేదుగా ఉన్న కాడికి తీసుకొని ఇచ్చిన కాడికి అని చెప్దాం అని. ఎన్ని సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నావు? 2014 నుంచి అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఇక బయటకు వెళ్ళడం ఇద్దరు లెవెట్ వేస్తే ఇంకా వీల్చైర్లో గట్ల బయటకు పోతాం. పిల్లలు చేయలేదు. మీరు అంటే ఎట్లా ఈ కుటుంబాన్ని ఎలా తీస్తున్నారు? మాట్లాడు. మరి కుటుంబం అంటే ఆయనకు పింఛన్ వస్తుంది. మళ్ళీ నాకు కూడా బీడీలు చేస్తా, బీడీల బుక్ ఉన్నది, నాకు కూడా పింఛన్ వస్తుంది. ఇంత 2,000 వస్తుంది. 6,000. ఇక బీడీలు చేస్తా, కరువు పనికి కూడా పోతా. వ్యవసాయం పని ఉంటే వ్యవసాయం పని, ఏ పనైనా చేసి నా కుటుంబాన్ని పోషిస్తున్నా. మరి మా పిల్లలు కూడా వారికి కూడా హాస్టల్లో వేసినాం ఒక పాపను. ఇక బాబు ఒక్కడు మాతోటి పాటు ఉంటుండే. ఆయన కూడా ఆయన ఎవరు లేకపోతే మేము ఇద్దరము జర బెంగ పెట్టుకున్నట్టు ఏదోలాగా ఉంటుందనని ఆయన ఒక్కడిని ఇక్కడ ఉంచుకుంటున్నాం. చాలా మాకు సాయం చేసిండు సార్. అయితే సార్ లేకపోతే మేము కూడా లేకపోయాం. మా కుటుంబం బతికినట్టు సార్.
సారు మరి ఎంతో మమ్మల్ని ఆదరించిండు సారు. ఖచ్చితంగా అది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా కూడా మాకు సాయం చేస్తాడని కూడా నమ్ముతున్నాం. నా బిడ్డ గురించి కూడా మరి కొడుకు గురించి కూడా వీళ్ళందరి గురించి కూడా చేస్తాడని నమ్ముతున్నాను నేను. ఇల్లు కట్టించిండు, ఇదంతా ఈయననే కట్టించిండు. ఈ ఇంట్లోనే మేము ఈ పింఛన్ తీసుకుంటా, ఈ ఇంట్లోనే. సో ఇది మీ పేరు? సాంబా స్వామి. ప్రజావాణిలో వెంకట్రామరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇది అంటే తక్షణమే స్పందించి ఎంత 5 లక్షలు, మళ్ళీ తర్వాత ఇల్లు లేదంటే మళ్ళీ 5 లక్షలు, ₹1,00,000 ఇచ్చి ఈరోజు తను బ్రతికి ఉన్నాడంటే కారణం వెంకట్రామరెడ్డి గారు. ఐఏఎస్గా వాళ్ళు కలెక్టర్గా ఉన్నప్పుడు మీకు సాయం. ఓకే, రైట్. చూసిరు కదా తెలంగాణ ప్రజలారా, పరిస్థితి ఎంత దారుణంగా దయనీయంగా ఉందో. కలెక్టర్గా విధులు నిర్వహించినప్పుడు ఎంతోమంది ప్రజావానికి కార్యక్రమానికి వస్తారు. దాంట్లో భాగంగా చాలామంది కూడా సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి కాదు, కానీ ఇలాంటి వాళ్ళ జీవితాలను మార్చి పునర్జన్మనిచ్చింది వెంకట్రామరెడ్డి గారు అంటూ వాళ్ళ కన్నీటి బాధనైతే పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నారు. చాలా కుటుంబాలను చూసాం. మరికొన్ని కుటుంబాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలను కూడా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పటి వరకు చాలా కుటుంబాలకు సంబంధించి అనాథాలను చూసాం, దాంతోపాటు వారి వివాహాన్ని చూసాం, మరి కొందరికి సంబంధించి ఆర్థిక సాయంతో కుటుంబాన్ని నిలబెట్టిన సంఘటన, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా న్యూస్ పేపర్లో వచ్చిన కథనానికి కూడా స్పందించి చాలా మందికి కూడా సాయం చేసిన కలెక్టర్గా పనిచేసిన సందర్భంలో వెంకట్రామరెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కరిగా కుటుంబాల వారిగా కూడా నేను పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్నా. ఇలాంటి తరుణంలోనే సదాశివపేటకు సంబంధించిన ఓ కుటుంబం కూడా మనకు కంటపడింది. వారికి సంబంధించి అసలు నిజంగా ఏం జరిగింది, ఏం కథ అనేది ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా వారి తల్లితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరు నీ పేరు? శాంతమ్మ. శాంతమ్మ, ఏం జరిగింది అసలు మీ కొడుక్కి? ఏం జరిగిందంటే ఇది కాలు వారుతుండే, ఫస్ట్ కాలు వారుతుండే పారుతుండే అంటే ఇక ఇట్లా అక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది, మంత్రకాడకు చూపిస్తుంది, ఇట్లా కాల్పిస్తుంది, అన్నీ చేసినాక ఇక హాస్పిటల్ తిరిగిండు. హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఏమీ ఇది కాలేదు. ఇక నిమ్స్కే తిరిగిండు, ఊకే నిమ్స్కే నెలకొకసారి నిమ్స్కే పోతుండే. ఇక నిమ్స్కు పోయి లాస్ట్ వచ్చి కూడా ఇక ఊకే కాలు పారే అని కాల్పించుకొస్తాం ఒకసారి, అట్లా కూడా తగ్గలేదు. కడెం వేయించుకొస్తాం, అట్లా తగ్గలేదు. ఇక లాస్ట్కి వస్తే ఇక హాస్పిటల్కు ఆయన్నే టీవీలో చూసి ఒక డాక్టర్ దగ్గరికి పోయి, ఆ డాక్టర్ దగ్గరికి ఇక అప్పుడు పోయి ఆపరేషన్ చేసుకొని ఇక అప్పుడు కొంచెం మంచిగా అయిండు. సారు ఎప్పుడు కలిసిండో ఇక తెలియదు, కలెక్టర్ సారు తెలియదు మాకు. ఇక పిల్లగానికే తెలుసు. ఇక ఒకసారి ఇంటికి వచ్చిండు. ఇక నాకు తెలియదు బేటా. ఇక ఖర్చు పెట్టుకుంటా పోయినాం, మస్తు ఖర్చు పెట్టుకుంటా పోయినాం. లెక్కున్నా దానికి మస్తు ఖర్చు పెట్టుకున్నాం, మస్తు ఆయన సాయం చేసిండు. ఇక అప్పటి సంది ఇక మంచిగానే ఉన్నాము. కానీ ఇక మా కథ చెప్తుంటే మస్తు హోటల్ పెట్టుకొని ఇక పిల్లలు చిన్న పిల్లలు ఏదో మస్తు కష్టపడ్డాం. చెప్పాలంటే కూడా ఇప్పుడు ఇది కాదు బిడ్డ, చెప్పాలంటే కూడా మస్తు కష్టపడ్డాం, మస్తు ఇది చేసినాం. ఇక లాస్ట్కి వస్తే ఇక సారు సాయం చేసిండు. ఇప్పటికైనా కూడా ఇక మంచిగానే ఉన్నాం ఆయన దయతోటి. ఇక అప్పుడో ఇప్పుడు బాగానే ఉన్నాం. మస్తు కష్టపడ్డాం. కష్టంది చెప్తుంటే ఎవరి చేయలేదు, కానీ ఇక సారు ఆదుకున్నాడు. మంచిగా సంతోషం సార్ వల్ల. నేను 10th క్లాస్ పాస్ అయినాను సార్. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ బ్యాక్ పెయిన్ వచ్చేది, స్టార్టింగ్ బ్యాక్ పెయిన్ వచ్చి కాలంతా పెయిన్ వచ్చేది. పెయిన్ వచ్చిన తర్వాత నాకు చాలా ఇబ్బంది ఉంటుందండి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటే నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెయిన్ వచ్చి ఎంత బాధ అవుతుందంటే నరకం అనుభవిస్తుంటే. ఆ నరకంలో కూడా అది ఇది చేసుకుంటా పోయినాం. రాను ఈ జాయింట్కి వచ్చేసింది, మొకాల తర్వాత హిప్ జాయింట్కి వచ్చేసింది, హిప్ జాయింట్ నెక్కి వచ్చేసింది, మొత్తం స్పైనల్ కార్డ్కి వచ్చేసింది.
ఇట్లా ఆ పెయిన్ వచ్చేసి సుధరాయించకుండా అయిన తర్వాత హాస్పిటల్కి చాలా తిరిగినాం. ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా గుర్తుపట్టలేకపోయారు. డిసీజ్ ఏందనేది ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఆ డిసీజు ఎప్పుడు గుర్తుపట్టారంటే అరుణ్ కుమార్ అని అమీర్పేటలో ఒక డాక్టర్ ఉండే, ఆర్థోపెడిక్ డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ టెస్టులు చేసి HLA-B27 ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేపిస్తే మీకు తెలుస్తుంది అంటే ఆ టెస్ట్ చేయించినాను సరే. HLA-B27 టెస్ట్ చేపిస్తే అప్పుడు ఏం వెరిఫై అయిందంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనే డిసీజ్, రేర్ డిసీజ్ అనమాట. 1,00,000లో మాత్రమే ఒక్కరికి ఉంటుంది. ఆ డిసీజు నాకు వచ్చింది. నా దురదృష్టం అదృష్టం నాకు తెలియదు కానీ నాకు వచ్చింది. వచ్చిన తర్వాత రకరకాల హాస్పిటల్ తిరిగిన తర్వాత ఎవరైతే ఈ ఇట్లా నడవనికి రాకుండా సార్ మొత్తం ఇట్లా ఉంటుంటుంది, నడవనికి రాకుండే మొత్తం ఇట్లా ఉంటుంటే. అయితే ఆ తర్వాత భూమి అమ్ముకొని ఆపరేషన్ చేయించడం. నీలం వెంకటరమణారెడ్డి అనే డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. హిప్ జాయింట్స్ ఇక్కడ ఒకటి 2 సైడ్ల రీప్లేస్ చేసినాను సార్. రీప్లేస్ చేసినారు 2 సైడ్ల. ఆ తర్వాత భూమి అమ్ముకున్నాం, 2 ఎకరాలు భూమి అమ్ముకున్న తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాం. ఆపరేషన్ చేసుకున్న తర్వాత నాకు సాయం చేయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి మా అమ్మ పెళ్లి చేసుకోటే మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంసారం గడవాలి, షాప్ నడవట్లేదు, దుకాణం నడవట్లేదు, ఇబ్బందులు చాలా. అప్పులోళ్ళు వచ్చి అప్పులోళ్ళు అడగడం, ఇల్లు తాకట్టు పెట్టినాం. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో అంతకుముందు చాలాసార్లు కలెక్టరేట్కి పోతే ఎవరు కూడా హెల్ప్ చేయలేదు, చూస్తురి పక్కకు పడేస్తురి. దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ రాహుల్ బొజ్జా కలెక్టర్ ఉండే అప్పుడు. తర్వాత వెంకటరామరెడ్డి సార్ పక్కన కూర్చున్నారు, జేసీగా ఉండ్రి సంగారెడ్డిలో. జేసీగా ఉండ్రి అప్పుడు జేసీగా ఉన్నప్పుడు రాహుల్ బొజ్జా సార్కి ఇస్తే పక్కన చూపించాను. పక్కకి వెళ్తే తీసుకుపోయి సార్కు చూపించగానే తీసుకున్నారు. ఆయన ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారంటే నాకు అంత ప్రేమ ఎవ్వరు కూడా చూపలేదు సార్. నాకు చూసినప్పుడు కన్నీళ్ళు ఇట్లా టపటప వచ్చేసినాయి. నాకు అంత అరే ఇంత మంచి వ్యక్తి ఉన్నారు అని అనుకొని నాకు కన్నీళ్ళు టపటప వచ్చేసినాయి. మాట్లాడలేకపోయింది. నేను అక్కడ మాట్లాడలేకపోయిన తర్వాత అక్కడ తీసుకుపోయి కూర్చుని కూర్చున్నా. సీసీ వచ్చి ఫోన్ నెంబర్ తీసుకున్నారు నాది. తీసుకొని నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంటికి తోలిచ్చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసిర్రు నాకు. సాయంత్రం ఫోన్ చేసి ఇట్లా సార్ నీకు ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకున్నామని, నీ ప్రాబ్లం ఏంది అసలు ఏందని సీసీ కనుక్కొని రిపోర్ట్ తీసుకొని తెల్లారే వెళ్ళినాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత నా కొరనికే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి సారు, అన్ని రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. ఆ రిపోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసి అరే ఈ వ్యక్తి రేర్ డిసీజ్తో బాధపడుతున్నాడు, ఇమ్యూనిటీ డిసీజ్తోని, ఆయనకు ఏదో రకంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ కూడా నా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పి నాకు ఇట్లా ఉంటుంది సార్ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తే, సార్ నేను మీ ఇంటికి వస్తానమ్మా, మీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత నేను చెప్తాను మీకు అని చెప్పి ఇంటికి వచ్చిండు సార్ వెంకటరామరెడ్డి సార్ మా ఇంటికి వచ్చి నీకు మీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తాను, ఉద్యోగం పెట్టించిన తర్వాత మీరు మంచిగా ఉండండి, డబ్బులు వద్దంటే కూడా డబ్బులు ఒక 20,000 జేబులో పెట్టి తోలిచ్చింది సార్. ఎన్నోసార్లు అట్లా ఆదుకున్నారు సార్ మమ్మల్ని. ఇక ఉద్యోగంలో పెట్టించిన తర్వాత ఉద్యోగం చేసినాం కొన్ని రోజులు. ఆ తర్వాత మళ్ళీ లోన్ ఇప్పించి ఇంటిలో ఉన్న అప్పు గిప్పు అంతా తీసేసి చాలా రకంగా హెల్ప్ చేసారు. ఒక్క రకంగా అని చెప్పడానికి లేదు సార్. ఆ తర్వాత కూడా సార్ని సిద్దిపేట పోయి కూడా వదలలేదు మేము. ఎందుకంటే ఇప్పుడు మాకు లేదు వేరే సోర్స్, ఎక్కువ పెద్దగా పని చేయలేకపోతా, నేను వంగలేను లేవలేను. అంటే ఇక్కడ మార్కెట్ ఆఫీస్లో పెట్టించారు సార్ సూపర్స్గా. అక్కడ చేసినాము, 1 సంవత్సరంన్నరనే చేసినాము, ఇద్దరం చేసినాం. దాని తర్వాత సారు సిద్దిపేటకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసేసారు వాళ్ళు. టెంపరరీ ఉద్యోగం కదా సార్, తీసేసిన తర్వాత మేము మళ్ళీ సార్ దగ్గర సిద్దిపేట పోయినాం. సార్ సిద్దిపేట రమ్మంటే కూడా వెళ్ళినాం కానీ ఉండలేకపోయినాం. అక్కడ ప్రతి చిన్న విషయానికి సార్కు చెప్పాలంటే కాదు కదా సార్, వెళ్ళలేకపోయినాం. ఇక ఉండలేకపోయినాం, అక్కడ ఉండలేక మళ్ళీ వచ్చేసి ఇక్కడ మా భార్యకి ఏం చేసినారంటే సారు మన గురుకుల పాఠశాల ఉంటుంది కదా సార్, అక్కడ అటెండర్గా పెట్టించారు. అటెండర్గా 5 సంవత్సరాలు చేసింది మా భార్య ఇక్కడ కొండాపూర్లో. 5 సంవత్సరాలు చేసిన తర్వాత తీసి ఆమెను అక్కడ ట్రాన్స్ఫర్ చేసారు. ఇక దూరం అవుతుందని మేము వద్దనుకున్నాం. ఎన్ని రకాలుగా అంటే ఒక్క రకంగా సార్, చాలా రకాలుగా హెల్ప్ చేసారు. సార్ని ఈరోజు గెలిపిస్తే ప్రజలకు కూడా చాలా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చేస్తారు కూడా. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే, నేను పొద్దున పోయి కూర్చుంటే సార్ రాత్రి 11-12 గంటల దాకా కూడా ఆయన డ్యూటీలో ఉంటుండే సార్. అంత ఓపిక గల మనిషి, అంత కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి.
ప్రజల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎట్లా చెప్పాలి ఏంది అనేది కూడా ఆయనకు తెలుసు. లేదు సార్, లేదు. మెడికల్ ఇప్పుడు నెలకు నాకు 4,000 మెడిసిన్కి కావాల్సి వస్తుంది సార్. ఆ డబ్బులు సారే ఇస్తున్నారు, ఇప్పటికి ఇస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు ఇస్తున్నారు. 8 years అవుతుంది సార్. 8 years 9 సంవత్సరాలు అవుతుంది సార్. 10 ఇస్తున్నారు సార్. 10 ఇస్తున్నారు 8 years నుంచి. ఆ పిల్లలకు కూడా స్కూల్ ఫీజులు సారే ఇస్తున్నారు. అన్ని రకాలుగా ఒక్క రకంగా అని చెప్పడానికి లేదు సార్. ఎన్నో రకాలుగా చూసారు మమ్మల్ని. మేము కూడా సార్ దగ్గరికి పోయి సార్కి ఇది పరిస్థితి అంటే సరే అమ్మ తీసుకుపోయి చూడు, ఇది చెయ్యు, ఇట్లా పిల్లల్ని బాగా చదివించుకో, నీ ఆరోగ్యం బాగా చూసుకో, అమ్మని బాగా చూసుకో అని ఎన్నోసార్లు చెప్పారు సార్. ఈరోజు మేము బాగున్నాము అంటే ఆయన దయవల్లనే సార్. ఆయన గెలవాలి ఖచ్చితంగా. మెదక్ పార్లమెంటు ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఆయన ఈరోజు గెలిచిండు అంటే మన మెదక్ పార్లమెంటు ప్రజల అదృష్టం సార్. అది అంటే మీకు హాస్పిటల్ ఖర్చులు కట్టిల్లు, దాంతో పాటు లోన్స్ ఇప్పించారు. అవును, దాంతో పాటు మళ్ళీ మీకు ఇప్పటికీ సహాయం చేస్తుండు. పిల్లలకు ఫీజులు కూడా ఇస్తారు. సొంత డబ్బులు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు మీరిద్దరు వివాహం జరిగినప్పటి నుంచి సమస్య ఉందా? సమస్య వివాహం జరిగినప్పటి నుండి ఉంది. అంటే సార్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా అంటే ఒక ఆడపిల్లగా వెళ్ళారు, మొదటగా కలిసారు, అనేక రకాలుగా మీకు వాదన చెప్తున్నారు. సాయం ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? సారు 2015 నుంచి సహాయం చేస్తున్నాడు సార్. చాలాసార్లు తిరిగిండు మా ఆయన. ఎవరి దగ్గరికి పోయినా ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు అసలు. కలెక్టరేట్ అంతకుముందు చాలాసార్లు తిరిగిండు. సార్ మాత్రమే చూసి పట్టించుకొని మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈయన హాస్పిటల్ కానీ పిల్లల చదువులకు కానీ అన్నిటికీ సారే చూసిండు. మేము ఎంత అప్పుల బాధలు ఉంటే మాకు ఏంటంటే ఎవరు హెల్ప్ చేయక విరక్తి వచ్చి ఓసారి ఈ బతికేందుకు చనిపోదామని కూడా అనుకున్నాడు. అంత పరిస్థితి కూడా వచ్చింది లాస్ట్కు. ఎవరు చేయరు ఇంకా హెల్ప్, కష్టమవుతుంది. ఎందుకంటే అత్తమ్మ ఆడికి ఉన్న 2 ఎకరాల భూమి అమ్మేసింది. ఇంకా పెట్టలేకపోయినాం, అప్పులలో ఉన్నాం, ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు. ఈరోజు మాకు ఎట్లా అంటే సార్ 20,000 జేబులో పెట్టినప్పుకొని సార్ ఫస్ట్లో 20,000 జేబులో పెట్టినప్పుడు వద్దు సార్ అంటే, నువ్వు కాదమ్మా నువ్వు నా తమ్ముళ్ళే అనుకుంటున్నావు, తీసుకో డబ్బులు తీసుకో, ఎందుకు అట్లా చేస్తున్నావు, నా తమ్ముళ్ళే అనుకుంటున్నాను నేను, నువ్వు అట్లా చేయొద్దు, ఖచ్చితంగా మీరు బాగుండాలి, మీరు బాగుంటే నేను బాగుంటా అనేది ఆయన ఎంత ప్రజలను సేవ చేయడంలో ఆయన ఎంత తృప్తి పడతారంటే అంత తృప్తి పడతారు ఆయన. ఈరోజు నేను చెప్పడం కాదు సార్, నిజానికి ఆయన చూసిన చాలా మందికి తెలుసు అంత తృప్తిగా సేవ చేసుకుంటాడు ఆయన. ఎవరు కూడా ఒకసారి హెల్ప్ చేసి సరేలే ఇంకా ఎందుకు వాళ్ళ గురించి అని అనుకుంటారు కానీ సార్ మాత్రం అట్లా వదిలేయలేదు. సార్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి మరీ చెప్పి మీకు ఏమన్నా అర్జెంట్ హెల్ప్ ఉన్నా, ఆయనకు ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎమర్జెన్సీ నువ్వు ఫోన్ చేయమ్మా నేను చూస్తాను కూడా చెప్పిండు సార్. మేము మర్చిపోయినా సీసీతోనో ఎవరితోనో ఫోన్ చేపించి ఎప్పుడైనా కొన్ని రోజులు ఎక్కువ అయితే కూడా సార్ ఫోన్ చేసి శివప్రసాద్ బాగుండా, ఆరోగ్యం మంచిగా ఉందా అని సార్ ఫోన్ చేసి మరి కనుక్కుంటుండే. చేస్తారు. ఎప్పుడో ఒకసారి సార్ బిజీ ఉంటారు కదా, గుర్తొచ్చినప్పుడు సార్ దగ్గరికి. సార్ వాళ్ళ ఇంటికి కూడా పోయినా ఎన్నోసార్లు, నేను అమ్మగారితో కూడా కలిసినాను. ఎవ్వరు కూడా ఇంత పట్టించుకొని సహాయం చేసేటోళ్ళు ఉండరు. చాలా మంచి వ్యక్తి కాబట్టి మన పరిస్థితులు అర్థం చేసుకొని అంత సహాయం చేసిండు సార్. అటువంటి వ్యక్తి గెలిస్తే చాలా మంచిగా ఉంటుంది మనలాంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళకు. ఫస్ట్ ఎవరైతే ఈ పరిస్థితులలో ఉన్నారో, ఏమీ లేక ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో అందరికీ బాగుంటుంది. అందరి బాధలు అర్థం చేసుకుంటాడు సార్. ఒక్కటి తెలుసు ఆయన ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరికి ఎట్లా చేయాలి, ఎవరికి ఏం చేయాలని ప్రతి ఒక్కటి తెలుసు ఆయన. ఆయన గెలిపించుకుంటే ఈ మెదక్ పార్లమెంటు ప్రజల అదృష్టం సార్. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఫస్ట్ మేమైతే ఆయన డబ్బులు ఇచ్చిందని కాదు, డబ్బులు చేసిందని కాదు, మాకు సహాయం చేసిందని కాదు. ఈరోజు ఆయన గెలిపించుకుంటే మెదక్ ప్రజలు చాలా బాగుంటారు. నాకు తెలిసిన విషయం నేను, ఎందుకంటే దగ్గర నుంచి చూశాను సార్ సార్ని. పొద్దుగాల ఎప్పుడో 8-9 గంటలకు ఆఫీస్కి వస్తే సారు
మేము పోయేటోళ్ళం సార్. ఎందుకంటే ఆ సహాయం కావాలేదు అని చెప్పి పోయేటోళ్ళం. పోతే రాత్రి 11-12 గంటల దాకా కూడా ఆఫీస్లో ఉంటుండే సార్, వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన కలిస్తే మాకు ఒక భాగ్యం లెక్క కనిపిస్తుంది. ఈ పొద్దు రాముడు గుడి కట్టిరు అని చాలామంది అంటారు సార్. ఆ రాముడే ఈరోజు మన మెదక్ పార్లమెంట్ ప్రజల దగ్గరకు వస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి ప్రజలు. అంతకు మించింది ఏం లేదు సార్. రైట్, మొత్తాన్ని చూస్తారు కదా, ఇది వెంకట్రామరెడ్డి గారు తన యొక్క అధికారంలో ఉన్నప్పుడు చాలా కుటుంబాలకు కూడా సాయం చేస్తూ వచ్చారు. మొత్తానికి ఒక కుటుంబాన్ని నిలబెట్టారు. ఆత్మహత్య చేసుకున్నా పర్వాలేదనే స్థితికి వెళ్ళిన కుటుంబాన్ని బతకగలుగుతాం, ఈ సమాజంలో మనం పోరాటం చేయగలుగుతాం, జీవించగలుగుతామని పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇచ్చి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబానికి ఆర్థికంగా మానసికంగా అనేక రకాలుగా కూడా సహకారం అందిస్తూ పూర్తిగా అటు వైద్యానికి సంబంధించిన ఖర్చులైనా, ఇటు ఇంటి పిల్లల ఫీజు అయినా, వారి యొక్క మనుగడకి సంబంధించిన ఖర్చులకు సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం సమాజంలో ఎక్కడో ఒక చోట తల్లిదండ్రులు చనిపోయారనో, కుటుంబం లేదనో, రోడ్డుపై చాలామంది జీవితాలు కూడా ఏ విధంగా వాళ్ళ జీవితాలు నాశనం అయితే చూసాం. కొంతమంది జీవితాలు చెప్పలేని విధంగా, మరికొంతమంది ఆత్మహత్యకు ఇంకో రకంగా చెప్పాలంటే దిక్కు ముక్కు లేకుండా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లా కన్నీళ్లతోని వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. అలాంటిది మెదక్ జిల్లాలో కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి దృష్టికి ఏ విధంగా వచ్చిందో తెలియదు, కానీ ఇద్దరు బాలికలకు సంబంధించి వాళ్ళ జీవితాన్ని మార్చేసేందుకు స్వయాన తండ్రి రూపంలో వారి ఇద్దరిని కూడా దత్తత తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతున్నది మెదక్లో, కలెక్టర్గా తాను ఏం చేసిండో అనేది మనం పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాం. దానికి సంబంధించి వాళ్ళు కూడా మనతో ఉన్నారు, ఆ పాపతో కూడా మాట్లాడదాం. నమస్తేరా, మీ పేరు? నా పేరు రాధిక. ఏం జరిగింది నీ లైఫ్లో? మేము 5th 6th ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు. ఎట్లా? మమ్మీకి ఫిట్స్. చిన్ననాటి నుంచి మేము ఇద్దరం ఆడపిల్లలు అని చెప్పేసి నాన్న వదిలిపెట్టిపోయినాడు. ఉన్నాడా లేదు చనిపోయిందో తెలియదు ఇప్పటి వరకు. మేము చనిపోయినామని, ఆయన చూసుకున్నప్పుడు మేము చనిపోయినామని లెక్క పెట్టుకుంటాం. తర్వాత అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఊళ్ళో మాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, మమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరు. తర్వాత మా బంధువులు, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మామయ్య కేజీబీ మిర్దొడ్డిలో మమ్మల్ని హాస్టల్లో చేర్పించిన తర్వాత హాలిడేస్ వస్తే, దసరా, సంక్రాంతి, సమ్మర్ వస్తే తీసుకుపోయే వాళ్ళు కాదు. అసలు ఫోన్ కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా కాదు మన మామయ్య. చాలా బాధ వేసేది. అందరు పిల్లలు పండగకి వెళ్ళిపోయేవారు, మేము ఎక్కడికి వెళ్ళాలని మా ప్రశ్న, మా అక్క నేను. ఇక మాకు చాలా బాధ అనిపించేది. అప్పుడు మమ్మల్ని మా ఎస్ఓ మేడం గారు, మిర్దొడ్డి ఎస్ఓ మేడం గారు సంగారెడ్డి బాలసదనం అని అందులో పెట్టినారు. పెడితే అక్కడ జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు వెంకట్రామరెడ్డి సార్. నేను నాన్ననే పిలుస్తా. నాన్న జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇట్లా మా పరిస్థితి అని మేము ప్రజావానికి వెళ్ళి దరఖాస్తు ఇచ్చినాం. మాకు అమ్మా నాన్న లేరు, మమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరు. ఒకవేళ చూసుకున్న మామయ్య వాళ్ళ ఇంటికి ఒక 2-3 సార్లు తీసుకెళ్ళారు. తీసుకున్న తర్వాత కూడా చాలా చిత్రహింసలు పెట్టేవాడు, కొట్టేవారు, తిట్టేవారు, కాల్చినాడు అక్కయ్యని. చాలా బాధలు పెట్టేవారు. అక్కడ మేము ఉండలేమని చెప్పేసి మా బాధలన్నీ చెప్పుకొని వెంకట్రామరెడ్డి సార్కి చెప్పుకున్నాం. అప్పటికప్పుడు ఆయన మనసు చెల్లించి మా అక్క పేరు మీద నా పేరు మీద 1 lakh వేసిండు. అదే సమయంలో దసరా పండుగ రావడం జరిగింది. కొత్త బట్టలు కొనుక్కోమని 10,000 ఇచ్చినాడు. 10,000 ఇవ్వగానే తర్వాత మమ్మల్ని చూసి మీ ఇద్దరిని నేనే చదివిపిస్తా అని అప్పటికప్పుడు మమ్మల్ని మెడికల్ టెస్ట్ చేయించిన తర్వాత అక్కడ ఒక హాస్టల్లో పెట్టి, తర్వాత మా అదృష్టం ఏమో కానీ సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని అప్పటి నుంచి మమ్మల్ని చూసుకోవడం జరిగింది. అప్పటి వరకు మేము 10th, ఇంటర్ అట్లాంటివి కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీజీ సెట్కి నేను ప్రిపేర్ అవుతున్నా. అక్కయ్య MBA కంప్లీట్ అయింది. ఎలా అనిపించిందిరా ఇప్పుడు కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నీకు పరిచయం? తను లేకపోతే ఈరోజు లైఫ్ ఇంకోలా ఉండేది. ఆయన లేకుంటే మా బతుకు వేస్ట్ అనిపించేది. ఎటు పోదుమో మేము ఎటు పోదు, మాకు అన్నం పట్టేవారు ఎవరు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. ఇద్దరం ఆడపిల్లలు, సమాజంలో ఎన్నో అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి కదా అని మస్తు మాలో మేము కుమిలిపోయినాం. ఊరే వాళ్ళైనా మా బంధువులైనా మీ బతుకు ఇంతేనా, ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోలేరు, మీరు పుట్టి భూమికి నేరం, అట్లాంటి మాటలు చాలా మాట్లాడేవారు. అప్పుడే అనిపించింది దేవుడు మా కోసం మా నాన్న రూపంలో, చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే నాకు తెలియదు, అక్కకు తెలియదు, మాకు తెలియదు. దేవుడు మా నాన్న రూపంలో వెంకట్రామరెడ్డి సార్ని మా వంతులో ఉంచి
ఒక నాన్నలాగా చూసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? ఇప్పుడు 10 years అవుతుంది సార్ రైట్. తనకు మైక్ చెప్పరా, నీ పేరేంటి? నా పేరు రాధా. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు. ఎవరు అక్క ఎవరు చెల్లె? నువ్వు అక్క చెల్లె. ఓకే రైట్. నీ పేరు? రాధా. రాధా. ఏం జరిగింది? మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు. తర్వాత బంధువులు తీసుకుపోయారు కానీ చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే మా మమ్మీ మీద ఆస్తి పెట్టి మా అమ్మని తిట్టేవాళ్ళు. మీ మమ్మీ ఆస్తి తీసుకున్నది, మీ మమ్మీ అది చేసింది, మీ మమ్మీ ఇది చేసింది, వాళ్ళ కోపం మా తీసేవాళ్ళు. అయితే సంక్రాంతి దసరా హాలిడేస్ అప్పుడు మా మేడం మా ఎస్ఓ మేడము అందరు వెళ్తారు కదా, ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేవాడు, అస్సలు తీసుకోలేకపోయేవాడు. మా మేడంకి చెప్తే మా మేడం బాధ చేసి సంగారెడ్డి హాస్టల్కి తీసుకెళ్ళి అక్కడ మేడం సార్ని కలిస్తే సార్ డబ్బులు ఇచ్చి చూసుకున్నాడు. ఇప్పటికి కూడా 1 monthకి ఒకసారి వచ్చి చూస్తాడు. ఒకవేళ బిజీ ఉన్న ఫోన్ అనే చేస్తాడు, ఎట్లున్నారు బెట్ట ఎట్లా అని. ప్రతి బర్త్డే సార్ వాళ్ళ ఇంట్లోనే అవుతుంది. ప్రతి బర్త్డే ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి. మంచిగా చూసుకుంటాడు సార్. అసలు మేము అమ్మ నాన్న అని పిలుస్తాం, సార్ కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు పరిచయం. నేనున్నా మీ వెనకాల, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ అని ఒక భరోసా ఇచ్చి కొండంత నేనున్న బిడ్డ, మీకు ఎవ్వరు లేకపోయినా నేను చూసుకుంటాను, మీకు అవసరం కొంచెం మా ఫేస్లో డల్నెస్ ఏమైంది ఎందుకు అట్లా ఏమైంది నేను ఉన్నదా నేను చూసుకుంటాను. ఎవరు అమ్మన్నా బాధపడద్దు, నేనున్నా, మీకు నాన్న మీకు అమ్మ నేనే. స్వతంత్రంగా అడగాలి, నేనున్నా, మంచిగా అడగాలి, ఏది కావాలంటే అది అడగాలి. మాకు అకౌంట్లో 70,000 80,000 ఉంటాయి కంపల్సరీ. ఒకవేళ అయిపోయినాయా 50,000 ఇస్తేనే ఉంటాడు. మంచి డ్రెస్సులు కొనుక్కోండి, మంచిగా అందరిలాగా మీరు ఉండండి అని మంచిగా చూసుకుంటాడు. ఏం చదువుతున్నావు? ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఓకే. 10 సంవత్సరాలు చదివించింది. మీ జీవితంలో ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు లేకపోతే ఎటు పోదుమో ఏమైపోదుమో. ఇప్పుడు సమాజం బాగాలేదు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎవరు చెప్పి నమ్మినా మేము ఎటు పోదుమో, మమ్మల్ని ఏం చేద్దురో అని. నిజం చెప్తున్నా, దేవుడే. సార్ లేకపోతే ఊహించుకుంటేనే ఘోరంగా ఉంది. అప్పుడు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాత్రం మంచి మాట్లాడతారు. మీ రిలేషన్స్ మళ్ళీ ఇప్పుడు వస్తారు కానీ మేము మాట్లాడతారు. మేము ఎందుకు మాట్లాడాలి? మాకు లేడా? మా నాన్న చూసుకుంటాడు. ఓకే, ధైర్యం. మా నాన్న వాళ్ళ మమ్మీ కూడా చూసుకుంటది. ఇక వెంకటరామరెడ్డి సారే అన్ని రకాలుగా మీకు. ఏం చెప్తావు సార్ గురించి? ఒక్క మాటలు చెప్పారా? సారు మంచి మనసు, సార్ది మంచి మనసు అన్నమాట. ఎవరన్నా ఇట్లా వచ్చిన మాట చెప్పిండు అనుకో ఖచ్చితంగా చేస్తాడు. అది చెయ్యడు అని ఉండదు, ఖచ్చితంగా చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. మాకైతే అది వాళ్ళ బిడ్డని కూడా అంత మంచిగా చూసుకోడేమో కానీ మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటాడు, ప్రేమగా మాట్లాడతాడు. పోయినప్పలో 2 గంటలు స్పెండ్ చేస్తాడు మాతో. ఏమైంది, ఎట్లున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరిచయం. మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళ భార్య మొత్తం అందరు పరిచయం, వాళ్ళ పిల్లలు అందరు మంచి మాట్లాడతారు మాతో. ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీ లేదని మేము బాధపడ్డాం, ఇప్పుడు మాకు ఫ్యామిలీ దొరికింది. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా నాన్న, ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచి కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత చేస్తే ఇప్పుడు ఎంపీకి అయితే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయని నమ్మకం నాకైతే ఖచ్చితంగా. పీవీఆర్ ట్రస్ట్ పెట్టినారు కదా, నాలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ ట్రస్ట్ వల్ల నాన్న గెలిచిందనుకో, ఈ ట్రస్ట్ వల్ల చాలా మంది పిల్లల మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాడు. ఏ ఇయర్లో మిమ్మల్ని దత్తత తీసుకున్నారు? మాది 2014 and 15లో. అప్పుడు మేము 6th 7thలో. అప్పుడు సార్ జాయింట్ కలెక్టర్ ఎక్కడ చేసింది? సంగారెడ్డికి మీకు ఇక్కడ అటాచ్మెంట్ అయింది? బాలసదనం. అక్కడే తీసుకెళ్తారు. అక్కడ నుంచి 2014-20 ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఎగ్జామ్స్ ఫేజ్ అన్ని ఎవ్రీథింగ్. మరి ఇప్పుడు అంటే ఎక్కడ చదువుకున్నారు? మొత్తం సార్ ప్రైవేట్ లో చదువుకున్నారు? ప్రైవేట్. నేను గవర్నమెంట్ లో చదువుకున్నా, ఇప్పుడు అక్కే ప్రైవేట్ లో చదువుకుంటా. మరి హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్తాం, పండగలకి వెళ్తాం, తీసుకెళ్తాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఇప్పుడు కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మొత్తం? హ్యాపీ ఉన్నా. వెంకటరామరెడ్డి సార్ తో వెనక మాకు ఒక అమ్మనే పిలుస్తాం. ఇప్పుడు పేరెంట్స్, సొంత పేరెంట్స్ ఎట్లుంటారు అట్లుంటారు. తన బిడ్డలాగానే ఫీల్ అయిపోతాడు. మమ్మల్ని బిడ్డ అని నోరార పిలుస్తాడు, అది చాలు. ఏం చెప్తావు సార్ గురించి ఫైనల్ గా? తెలంగాణ ప్రజలు అందరూ చూస్తారు, ఏం చెప్తావు? ఈ బుక్కు నిదర్శనం మా నాన్న అంటే ఎవరు కాదు, వెంకటరామరెడ్డి సార్.
ఆ నాన్న అంటే ఫస్ట్ మమ్మల్ని తీసుకున్న తర్వాత ఏం మాట్లాడానంటే, నా సొంత బిడ్డలు మీరు నా గుండెల్లో ఉన్నారని ఒక పెద్ద భరోసానిచ్చి మాకు వెనుక అండగా బ్యాక్ బోన్ లాగా మా వెనుక అండలాగా ఉన్నాడు. ఆయన చేసిన మంచి పనులు ఈ బుక్లో ఉన్నాయి. అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత అంటే ఇన్ని రోజులు అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత అంటే ఇన్ని రోజులు మేము అలసిపోయినాం, ఎవరు లేక ఎవరు చూసుకుంటారని. ఆత్మీయత అంటే వచ్చిన నేను చూసుకుంటా అని మమ్మల్ని చేరదీయడం అని ఈ బుక్ నిదర్శనం పేరు. ఆ బుక్లో ఏమేమి రాస్తావు ప్రధానంగా నా స్టోరీ, ఫస్ట్ మా రియల్ స్టోరీ రాసా. తర్వాత ఆయన చేసిన మంచి పనులు మాకు ఎలా సహాయపడ్డాడు. అందులో నీకు ఇష్టమైన ఘట్టాలు ఏమేమి ఉన్నాయి, ఏ పేజీలో? నాకు ఇష్టమైన ఘట్టాలంటే జీవితంలో మరవలేని అద్భుతం నాకు ఇష్టమైన ఘట్టం. ఇది నా జీవితంలో మరవలేని అద్భుతం అన్నట్టు. ఇది చూసుకుని ఇది ఇలా మరవలేని అద్భుతం వలన నా జీవితమే మారిపోయిందని ఒక నిదర్శనం ఈ బుక్. ఎందుకంటే ఇప్పుడు తీసుకోకముందు చాలామంది మమ్మల్ని తిట్టేవారు, ఎందుకు మీ లైఫ్ సస్తే మంచిగా ఉంటుంది కదా, మీరిద్దరు పోతే భూమికి భారం కొంచెమైనా తగ్గుతుంది అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా ఎన్నో అవమానాలతో మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. అప్పుడు అనిపించేది ఎందుకు మమ్మల్ని పుట్టించి పోయిందని మా అమ్మ మీద చాలా బాధపడే వాళ్ళం. మేము భూమి మీద భారం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మమ్మల్ని ఏలన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేము నీ బిడ్డలమని వాళ్ళ బిడ్డలమని గుర్తించి మా పుట్టినరోజు వేడుకలు ఇంత అద్భుతంగా చేశానని కళలో కూడా ఉంచలేను. జీవితంలో మరవలేని అద్భుతం నాన్న అనే నిదర్శనం. దీనికి జీవితంలో మరవలేని అద్భుతం నాన్న. ప్రపంచాన్ని పరిచయం చేసి నేనున్నాని బ్యాక్ బోన్లా మాకు అండగా నిలిచేదే ఈ అద్భుతం అని చెప్పవచ్చు. నాన్న ప్రేమతో కూడా అమ్మ ప్రేమ కూడా ఎంతో గొప్పది. నాన్న ఎలా చూస్తాడో అమ్మ కూడా అలాగే చూస్తాడు. ప్రపంచంలో ఎన్నో వింత వింత విషయాలు తెలుస్తాయి, కానీ ఈ విషయం చాలా అద్భుతంగా ఉంటుందని ఒక అన్న తన ఫేస్బుక్లో రాసిన మా కథ. నాన్న, ఎంపీగా మీరు పోటీ చేసి గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ నాన్న. సార్ మాకు ఎంత హెల్ప్ చేసిండు, మాకే ఇంత హెల్ప్ చేస్తే రేపు పీవీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేదవాళ్ళను మాలాంటి అనాథ బిడ్డలను ఎంతోమంది హెల్ప్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా సార్ చెప్పిండంటే ఖచ్చితంగా చేస్తాడు. సార్ మా ఇద్దరి జీవితాలనే ఇంత తీర్చిదిద్దితే రేపు పీవీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతోమంది జీవితాలను ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు. ఖచ్చితంగా సార్ ఎంపీగా గెలవాలని అనుకుంటున్నాం. ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా సార్ చేస్తాడు. ఓటు వేయడం వేయకపోవడం మీ ఇష్టం, అది మీ ఇష్టం అది. కానీ సార్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తాడనే ప్రూఫ్కు మా ఇద్దరి జీవితాలే నిదర్శనం. మాకు బ్యాక్ బోన్లా ఉండి తీర్చిదిద్ది ఒక అండలాగా నిలిచిన నాన్న పీవీఆర్ ట్రస్ట్ పెడితే ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని నేను కోరుకుంటున్నా. ఇస్తాడు కంపల్సరీ, మాట ఇస్తే మా నాన్న తప్పడు. ఈ ట్రస్ట్ వల్ల చాలామంది భవిష్యత్తును నిలబడతాయని నేను కోరుకుంటున్నాను. మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న మా నాన్నకి ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి. మా జీవితాలే నిదర్శనం. మా నాన్న దత్తత తీసుకొని మమ్మల్ని బాగు చేయడం, మీరు ఒక్కసారి ఆలోచించి మా నాన్నకు ఓటు వేయాలని కోరుకుంటూ లవ్ యూ నాన్న. చూసారు కదా, మొత్తానికి మెదక్ జిల్లా అభ్యర్థిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గారు చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా తవ్వుతున్న కొద్దీ నిజంగా కూడా మనసును హద్దుకునే సంఘటనలు బయటకు వెళ్తున్నాయి. ఓ పక్కన ఓ జంటకు పెళ్లి చేయడం, ఆ తల్లిని చదివించడం, దత్తత తీసుకోవడం, ఇంకో పక్కన కేవలం ఒక చిట్టీలో నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా కుటుంబ భారం భరించలేను అంటే తన జీవితాన్ని ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఆ పిల్లలకు చదువు చెప్పినవైన. ఇక మరోవైపు ఇద్దరు ఆడపిల్లలకు సంబంధించి తండ్రి తల్లి అన్నీ తానే ఆలపాలన కూడా చూసుకుంటున్న పరిస్థితి. ఆ చిన్నారి మనసులో ఏం కదిలిందో కానీ ఏకంగా బుక్కే రాసింది. రాసిన దాంట్లో కూడా చూడొచ్చు, అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత నాన్న, జీవితంలో మరవలేని అద్భుతం నాన్న. దానితో పాటుగా నాన్న ప్రేమ ఎంత గొప్పదో, అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మరవలేనిది అంటూ తన కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్న వెంకట్రామిరెడ్డికి సంబంధించి
తండ్రి దైవం కనిపించే ప్రతిరూపం అంటూ ఈ చిన్నారులు అయితే చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి చదువంతా చెప్పించి ఇప్పుడు MBA పూర్తి చేసి ఇంకొకరికి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా సహకారం చేస్తున్న వెంకట్రామరెడ్డి గురించి మరిన్ని కథనాలు కూడా చూడబోతున్నాం. మరో కుటుంబంతో మళ్ళీ కలుస్తాం.